హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో చాలా రోజుల నుంచి 6-7 నెలల నుంచి ఎటు చూసినా ఎన్నికలు, ఎలక్షన్లు, హడావుడి, సర్వేలు, రణగొణ ధ్వనులు, ప్రచారాలతో మొత్తం విసిగెత్తిపోయి ఉన్నాం. మరి నిన్నటితో ఆ ఉన్న ఒక్క చిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అయిపోయింది. సో మరి ఎప్పుడు ఈ గొడవైనా కాస్త ఎంటర్టైన్మెంట్, కాస్త రిలాక్స్ అవ్వాలి కదా బాస్ అని ఫ్రెండ్స్ అంటే మీకోసం అద్రిపోయే స్టార్స్ని తీసుకొచ్చాను ఇవాళ బిఎస్ టాక్ షోలోకి. మరి స్టార్స్ అంటే మామూలు స్టార్స్ కాదు. ప్రధాని మోడీ ఇంటర్వ్యూ పెట్టినా అన్ని వ్యూస్ వస్తే లేవో, కానీ ఒక కుర్చీ తాత ఇంటర్వ్యూ పెడితే మిలియన్స్లో చూస్తారు. ఒక వైజాగ్ సత్య నకరాలు చూస్తే అలా వచ్చేస్తారు అంతే. ఇక లక్ష్మమ్మ 4వ మొగుడి గురించి జనాలకు ఎంత ఇంట్రెస్టో మామూలు విషయం కాదు. పాత వీడియోలో ఇప్పటికే దాదాపు 3-4 మిలియన్స్ మంది చూశారు ఆ 4వ మొగుడు ఎవరు అని. మరి ఆ 4వ మొగుడు ఎవరో ఇప్పుడే తేల్చేద్దాం. ఆల్మోస్ట్ ఒక చిన్న స్వయంవరం కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉంటుంది మీకు, అది కూడా చూసేస్తారు. కానీ సో ఇవాళ మన స్టూడియోకి మెగాస్టార్, అంటే ఇప్పుడు మొన్న ఆటా సభల్లో కూడా కుర్చీ తాత పాట మీద డ్యాన్స్ చేస్తున్నారు జనాలు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, లండన్లో. ఇక వైజాగ్ సత్య గురించి మీకు తెలిసిందే, ఇక లక్ష్మమ్మ గురించి తెలిసిందే. ముగ్గురు స్టార్స్ ఉన్నారు. వీళ్ళను ట్యూబ్ స్టార్స్ అంటారో, యూట్యూబ్ స్టార్స్ అంటారో మీ ఇష్టం. సో వాళ్ళు మన స్టూడియోలో ఉన్నారు. మరి మనకు ఎలాంటి వినోదాన్ని, వాళ్ళ జీవితంలోని అనేక విషయాల్ని మనకు పంచుకునే ప్రయత్నం చేద్దాం. కుర్చీ తాత నమస్తే. మీకు పెద్ద నమస్కారాలు. ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్. అసలు మామూలుగా లేదు మీ స్టార్డమ్. ఇప్పుడు ఒక మహేష్ బాబు మీ పాట మీదనే, అమెరికాలో ఎన్ఆర్ఐలు మీ పాట మీదనే. ముఖ్యంగా మొన్న ఎలక్షన్స్ మొత్తం మీ కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ మీదనే నడిచింది. చంద్రబాబు అదే డైలాగు, లోకేష్ అదే డైలాగు. ఎలక్షన్ మొత్తం మీ మీదనే. సో ఇంత స్టార్డమ్ వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? నా అభిమానులకు ఒక దండం అండి. ఎంత నేను ఎదిగినా మీకు ఒక మనిషిని, మానవత్వం గల మనిషిని. నా దగ్గర దురుద్దేశం ఉండదు, చెడు ఉండదు, అబద్ధం ఉండదు. నన్ను ఎంతోమంది చేరదీస్తారు, పట్టిగా పోతా అంటే సెల్ఫీ అంటారు. అవును, నా దగ్గరకు వచ్చిన వాళ్ళని చీదరించుకోనండి. చిన్న పెద్ద ఎవరు వచ్చినా ఫోటోనే కదా తీసుకో తాత అంట. ఒక మనిషికి ఇంత అభిమానులు ఉన్నారంటే నా అభిమానం అండి, నా రాత. నా భార్య నమ్మలే ముందుగాల. టీవీలో లోకేష్ నా కుర్చీ మడత పెట్టిండు, అది చూసినాక నమ్మింది. నాతోని బయటికి రాదు. అచ్చా, ప్రతి ఒక్కరు సెల్ఫీ అంటారు. ఆమె నిలబడి కాళ్ళు కూస్తాయి. ఆప్ జాओ భాయ్ హమ్ నీ ఆయేంగే అంటారు. అంటే ఒకటి సార్, నిజంగా చెప్తున్నా, భగవంతుడు ఇచ్చిన వరం అండి ఇది. మామూలు వరం కాదు, అసలు దేవుడు అలా రాశాడు. నా కాళ్ళకి చెప్పుల్లా, పెరిగిన గడ్డం, పిచ్చోన్లాగా కనపడతా, పిచ్చోన్ని. కానీ నన్ను గుర్తుపట్టిన వాళ్ళు విడువరు. అంతేగా, గుర్తుపట్టడానికి ఏముంది? ప్రపంచంలో తెలుగువాడు, తెలుగు తెలిసిన వాడికి కుర్చీ తాత తెలవదు అంటే అది విచిత్రం కిందనే లెక్క. అయితే ఆ శ్రీలీల లేదా గుంటూరు కారం, అవును అవును, ఒక వారం 10 రోజుల క్రితం అమీర్పేట కాల నుంచి పోతుంది. నేను గిట్నే సిగరెట్ దాక్కుంటూ నడుచుకుంటూ పోతున్నా బస్ ఎక్కడానికి. డ్రైవర్ చెప్పిండు, అమ్మ కుర్చీ తాత పోతాను చూడు అని. నేను సింపుల్గా పోతా. కారు పక్కన ఆపిండు, డ్రైవర్ వచ్చిండు. అమ్మ పిలుస్తున్నాడు. ఎవరమ్మా అని నేను అన్నా. నువ్వు రా తాత అని చేయబట్టి తీసుకుపోయాడు. ఆ పాప అని నాకు తెలియదు. నేను సీన్ మీద చూడలే, టీవీలో చూసిన. మనకి ఏమవసరం ఆడపిల్లతో. నమస్తే అమ్మ అన్న. నమస్తే అంది. ఎటు పోతున్నా తాత అంటే, మెల్లగా నడుచుకుంటూ పోతున్నామ్మా, బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఉంటుందని. 6,000 రూపాయలు ఇచ్చిందండి. నీ భార్య ఒక 5,000, నువ్వు 1,000 రూపాయలు ఉంచుకో అంటే, వద్దమ్మా అని. నా సంతోషంగా ఇస్తానా తాత, కాకపోతే నువ్వు ఇంటికి రా, నీ వైఫ్ని తీసుకొని, నీకేం కావాలో నేను ఇస్తా అంటే, చల్లా బతుకు తల్లి అన్న. అంటే శ్రీలీల. నీ పాట నాకు నచ్చింది, పిచ్చి డ్యాన్స్ చేసింది కూడా పాప, అద్భుతంగా చేసింది. అవును. అయితే మహేష్ బాబు దగ్గరికి ఒకరు తీసుకుపోయాను. అతను న్యూజిలాండ్ మొన్న వచ్చిండు ఓటు వేయడానికి. ఓకే, కలవాల. కానీ వర్కర్లకు చెప్పిపోయాడు, ఇంట్లో పని మనుషులు, ఒకవేళ ఇక్కడికి ఈ పెద్ద మనిషి కుర్చీ తాత వస్తే ఈ గెస్ట్ హౌస్లో పండబెట్టండి, తాగడం తినడం ఎనీథింగ్ ఇచ్చేయండి అన్నాడట.
కానీ మనం ఎందుకు పోతాం ద్వారా. అవును. సూపర్ సూపర్. ఏదో ఒకసారి పోయినా ఇంట్లో కడ కలవాలా. మొన్న వచ్చిండు ఓటేయడానికి, పోతే ఇంకో 4 రోజుల తర్వాత పోతా. నాకు బాకీ ఇలా రాసింది. అసలు తమన్ దగ్గరికి మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లారు? ఇతనే. ఓహో, అచ్చా. ఎట్లా సత్య ఇది ఎట్లా కలిసింది తమన్ దగ్గరికి? అంటే అడిగారా వాళ్ళు? కుర్చీ మడత పెట్టిన అడిగారా? అంటే నేను యాక్చువల్ గా ఈ యూట్యూబ్ స్టార్స్ ని తీసుకెళ్తుంటాను. ఓ వెరీ గుడ్. అంటే ఛాన్స్ ఇవ్వండి. అచ్చా. వాళ్ళు అవ్వచ్చు, రాకేష్ మాస్టర్ అవ్వచ్చు, కుర్చీదార్ అవ్వచ్చు. ఆ క్రమంలోనే ఈ డైలాగ్ నచ్చి తీసుకున్నారు. ఇంతకు ముందు కూడా టిక్ టాక్ దుర్గారావుది అవును రిలీజ్ గొలుసు పాట పెట్టారు. అవును. ఈ డైలాగు ఇందులో పెట్టారు గుంటూరు కారంలో. అయితే 5,000 కవర్లో పెట్టి ఇచ్చిండు. ఒక్కసారి నీ డైలాగ్ చెప్పన్నాడు. ఎవరు? తమన్ గారు. తమనా? నేను మాట్లాడినా, దాన్ని అతను రికార్డ్ చేసిండు. 2 రోజుల తర్వాత పాట వచ్చేసింది, ఒక చరణం, మహేష్ బాబు శ్రీలీలతోటి. నేను పరేషాన్ అయినా సార్. కానీ ₹1,00,000 ఇచ్చిన 5,000 ఇచ్చిండా? 5,000 అతను ఇచ్చిండు, 5,000 ఇతను తెచ్చి ఇంటికాడ ఇచ్చిండు. కానీ ఏంటంటే నేను ఒక అబద్ధం ఆడినా, ఒక మనిషి చేయబట్టి 1,00,000 ఇచ్చిండు అను, అతన్ని పొగిడినట్టుంటది అన్నారు. ఎవరిని? తమన్ గారు. తమన్ని. అది నా తప్పు. అరే అది నా పెద్ద తప్పు. ఒకటి బాబాయ్, నిజమే అవుతుంది, అబద్ధమే అవుతుంది. ఒక మంచోడు సముద్రంలో పడితే దేవుడు బయటేస్తాడు. అవును. ఒక మూర్ఖుడు ఫీట్ నీళ్ళలో పడితే చచ్చిపోతాడు. కానీ నా మనసు పవిత్రమయ్యా. ఆ 10,000కు నా భార్య చిన్న చిన్న షూటింగ్లు, ఇంటర్వ్యూలు చేసి ఇస్తా డబ్బులు. 14,000 కమ్మలు తెచ్చుకున్నది. ఆమె ఎన్నడూ ఏది నన్ను అడగల. ఓ టైం వస్తే ఉపాసం కూడా ఉన్నది ఒకరోజు బాలాజీ నగర్లో. కానీ ఓపిక మంతురాలు సార్. ఆమె నవ్వు చూస్తేనే నా ఆకలి చచ్చిపోతుంది. లవ్ మ్యారేజ్? అవును, సేమ్ క్యాస్ట్, నాట్ ఇంటర్ క్యాస్ట్. అయితే 3 కొడుకులు. అమ్మని చూడరు, నాన్నని చూడరు. అదేంది? అంటే మూర్ఖులు, వాళ్ళకి డబ్బులే కావాలా. నా పెద్ద కొడుకు కోడలకు పిల్లలు లేరు, డబ్బులే మెడ్చర్లు ఉంటారు. ఏం చేసుకుంటారు డబ్బులు? ఆశ, గుడ్డుకు ఆశ ఎక్కువ ఉంటుంది సార్. ఇక నేను పోను. నా భార్య బిడ్డ దగ్గర ఉంటుంది, ఆమెకి 2 పాపలు, 1 బాబు. ఆ పిల్లల కోసం పోతాయ్యా. వెరీ గుడ్. పండ్లు, కూరగాయలు జేబులో ఒక 1,000-500 పెట్టుకొని పోతా. వాళ్ళ ముఖం చూస్తే కడుపు నిండుతుంది. ఇప్పుడు పోతున్నారు అట్లా. ఇంతకుముందు మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు అన్నారే? అవును, వాస్తవం అది. ఒకటి సార్, నన్ను కొడితే మొత్తం బ్లడ్తో నిండిపోయినా. మిమ్మల్ని కొట్టారా? నా పెద్ద కొడుకు మంచోడు కాదు, బట్టే బాస్. అందుకే నా శాపం తగిలి వానికి గొడ్డు. పెద్దోడు మంచోడు కాదు, నడుగోడు అమాయకుడు. స్టేట్ ప్లేయర్ వాడు క్రికెట్లో. 2వ కొడుకు చిన్నోడు తాగుపోతాడు. ఇక ఎవరి దగ్గర పోయి ఉండాలండి? ఇక నా బిడ్డ దగ్గరికి పోతా, నేనే ఏదైనా పార్సల్ తీసుకొని పోతా, ఏదో టిఫినో భోజనమో. కరెక్ట్. నా దగ్గర డబ్బులు నా మనవానికి ఇస్తే వాడు ఉరికిపోయి అమ్మమ్మకి ఇస్తాడు. ఉన్నాడు 3 సంవత్సరాలే సార్. ఆ సెల్లుందా గీక్తాడు. ఆ పాట వస్తుంది, కుర్చీ తాత కుర్చీ అంటాడు. మరి వాళ్ళ అమ్మమ్మ ఒకటే నవ్వుడు. ఉన్నది 3 సంవత్సరాల చిల్లర, కుర్చీ అని తొడగొడతాడు. కానీ నేను కూడా బయటికి పోయి నవ్వుకుంటా. అరే పానిల్లారే నాన్న అనగానే పని శాత కాకపోయినా డబ్బాను కడుపుకి ఇట్లా పెట్టుకొని వస్తాడు సార్. అయితే నేను 90 జేబులు వేసుకొని పోతా. ఓకే. ఎక్కువ దాగా అచ్చా అడుగుతాడు, అరే కాశీకి దవాయి పెట్ట అంట. ఇక నా భార్య అంటది, పిల్లల దగ్గర తాగకు, కొంచెం దూరం బయటికి పోయి తాగి. రైట్. ఒక్కసారి మళ్ళొక్కసారి అసలు ఆ డైలాగ్ ఎట్లా వచ్చింది, ఎట్లా పుట్టింది చెప్తా. ఆ డైలాగ్ తో సహా ఒకసారి చెప్తా. మీకు ఎంతమంది పిల్లలు సార్? 2. పాప బాబా? 1 పాప 1 బాబు. ఏం చదువుతున్నారు? డిగ్రీ 1, ఇంటర్మీడియట్ 1. కాదా? పోస్ట్ గ్రాడ్ చదివిన పిల్లలకు ఉద్యోగాలు రావు, 7th ఫెయిల్ నుండి ఉద్యోగాలు వస్తాయి. మరి ఎంటెక్ బీటెక్ చదివిన పిల్లలు ఉద్యోగాలు రాక పారిపోతున్నారు, పిరికి పందలేసి వస్తున్నారు. కళ్ళు దొబ్బిన అయితే ఎంతమంది స్టూడెంట్స్ చచ్చిపోతే నువ్వు సీఎం అయినా వాళ్ళ శవాల మెట్ల మీదకి వెళ్ళెక్కి ఈ ఒక్క బాబు తల్లిదండ్రి కన్నా హెల్ప్ చేసినావురా?
నీకు అది రాజకీయాలు మళ్ళీ ముందు మనం పరిచయం చేసుకుందాం, ఓకే రాజకీయాల తర్వాత మాట్లాడదాం. అసలు ఆ కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ ఎట్లొచ్చింది? దీని వల్లనే కాదు, ఒక తిరుపతి అని కాజీపేట ఉన్నది వరంగల్ దగ్గర, బట్టల పద్మశాలి బట్టల మూట సైకిల్ కు కట్టి బట్టలు అమ్మి కొడుకును ఎంటెక్ చదివించాడు. ఓకే, పాప ఏమో చదువుతుంది, ఒక పాప ఒక బాబు. అప్పుడు తెలంగాణ రాలా. అంటే ఈ రాజకీయ రంకెను చెప్తుంది సార్. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు, మీకు ఎవ్వరు చెప్పరు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీకీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అలా యమకింకడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? నా దగ్గరికి ఎవరు రాడండి. మొన్న ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో కొంచెం డబ్బు తీసుకున్న భార్య దగ్గరికి 4 క్యాండిడేట్స్ వేలు. నా భార్య డబ్బు తీసుకోవాలా. చెక్ పోస్ట్ కాడ బండ్ల మీద పెద్ద పుల్లు ఉంటుంది, తీసుకుపోయి అతనికి ఇవ్వండి అన్నారు. కార్లో ఒక 10 మంది వచ్చిళ్ళు, 2 కార్లలో. నేను సిగరెట్ తాగుతున్నా, 90 పక్కన పెట్టుకున్నా, ఇంకా తాగల. నమస్తే తాత అంటే నమస్తే. వాళ్ళు ఎవరో నాకు ఎరికే. నమస్తే అన్న. ఏం కావాలి బాబు అన్న. ఈ కవర్ తీసుకో తాత అన్నాడు. ఏంటిది అన్న. నీ ఇంట్లో 8 మంది ఓట్లు, 3 కోడళ్ళు కొడుకులు, నువ్వు నీ భార్య. ఒక్కసారి మా కోటి నీకు ఇంతకు 4 ఇంతలు ఇస్తామన్నాడు. అరే ఈ కుర్చీని కొనాలంటే సూపర్, ఎవడు కొనలేడురా. దానికి ఒక 10 రూపాయలు కలిపి నేను ఇస్తున్నా, తీసుకొని పో. అనగానే పుచ్చకాయలు కోసే కత్తి ఉంటుందా, నాకు మనవాళ్ళు కావాలి వాళ్ళంతా పండ్ల మెడలు తీసుకొచ్చి దాల్దే నానా అన్నాడు. దాల్దే సాలేకు తుమారే ఖరీద్దా భయంకర. పోలి కంచి ఆటోలోళ్ళు, వీళ్ళు హోటల్లో పనిచేసేటోళ్ళు, వచ్చేటోళ్ళు, పోయేటోళ్ళు అందరు కొడతారు. కార్ల కాంచెలు పడితే వాడు ఎవడు బిగ్ బాస్ లో చేసి చూసినావా? వాని పేరేదో ఉంది కదా. వాడిని చూడడానికి ఆడికి పోయినప్పుడే జనాలు కార్లు బలగొట్టిండు. వాడు ఏసీలో వాడిని తీసుకపోయి పోలీసు వాడు లోపలి చేసిండు. అంటే అందానికి రానియకండి, వెళ్ళిపోండి కంచెలన్న. సప్లైగా పోయింది. మీ స్పిరిట్ కనుక మొత్తం ప్రతి ఒక్కరికి ఉంటే. ఒకటి బాగిన బాబాయ్, ఓటు అన్నది హక్కు, వేయడం మన ధర్మం. అమ్ముడు పోయినాం అనుకో నీకు వాల్యూ లేదు బాబాయ్. అవును, సూపర్ చెప్పారు. సరే, ఇంతకి కుర్చీ తాత డైలాగ్ ఎట్లొచ్చింది? నా భార్య చెప్పకుండా ఇంటికి పోయింది. పెళ్ళి అయిన తర్వాత బిల్డింగ్ 4 months ప్రెగ్నెంట్, ఇంకా పిల్లలు కాల. గేటు పక్కన డోర్ ఉంది, బెల్ ఉంది. బెల్ వచ్చిన నా మరదలు వచ్చింది. ఆవు భైజాన్ అన్నది, అంటే బావా. ఇలా కొన్ని నీళ్లు కూర్చోడానికి నెయ్యి అంటే ఆ మరత కుర్చీ చేసింది. చెంబులో నీళ్ళు ఇచ్చింది. మనం ఎటువంటి వాళ్ళం, జేబులో 90 ఉండే ముడ్డి తీసుక అక్కతే తిడుతుంది, నోర్మి అన్న. మా పెద్ద బామ్మడిది ఇంట్లో బాన్నాడు, 3 నాకు బామ్మడుదుడు. నువ్వేనారా గడ్డబరా తీసుకొని వచ్చిండు బాబాయ్. ఎందుకు వచ్చిండు? చంపడానికి. అంటే అప్పుడు గొడవ అవుతుందా? ఇంకా నేను అదే ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి పోవడం, తెలియదు వాళ్ళకి ఇంకా. అయితే నా భార్య కంటే పెద్దదానికి నా నేర్క ఎగ్జిబిషన్ లో చూసింది ఇద్దని, కానీ ఇంట్లో చెప్పాలా. వాడు గడ్డబరా దేగానే మరత కూర్చుండే, కింద కూకున్న మరత పెట్టి గిడ కొట్టినా, ఇక్కడ బట్టే గిట్లా అంటేనే పానం పోతుంది. అవును, ఛాతి మీద కాలు పెట్టినా సాలే మంచిగున్నవో కేలా అయితే కేలా అయ్యవ కుక్క కొడుతుంది. కడుపు నింపుతా మౌజై, ఎక్కువ హెరాస్మెంట్ చేసుకో, సైలెన్సర్లా కొడతా తోడుకతోటని సంజారే సాలే అనగానే నా భార్య ఇంట్లోకి వెళ్ళి గురికేసుకొని వచ్చింది చలోజీ అని. ఇది కోసన కొడుకులారంటే ఈ 3 ఆలోచించుకొని ఏం చేసిండ్రు. వరంగల్లో పెద్ద మరగడ్డ అన్నది ములుగు రోడ్ కాదు, అది పోయి చిన్నోడు 10 లక్షలు ఇచ్చిండు. భలే పైసలు ఉన్నాడు. వీడిని వేసేయమని చెప్పని ఫోటో ఇచ్చిండు, బావనేసేయమని. అయితే ఎవడైతే డబ్బులు తీసుకున్నాడో వాని అన్న జగన్ గారు నా క్లాస్మేట్. నేను అప్పుడు కూరగాయల మీద వరంగల్ మార్కెట్లో పోస్ట్ ఆఫీస్ గలీలో. తెల్లారి నా దగ్గరికి వచ్చిండు. చారే ఎటు వచ్చినవరా జగన్ అంటే, ముందర ఛాయ్ తాగుదామన్నా, ఛాయ్ చెప్పన్నాడు. ఇదో ఛాయ్ లారే అన్న, ఛాయ్ తాగిన. వాడు మందు తాగాడు. నా దగ్గరికి వచ్చిన అబ్బాయి నా వయసే. ఏంద్రా ఇటు వచ్చినావు జగన్ అంటే, అన్న నీకోటి చెప్పాలను, కూర్చోకోసేపు అని. మంజు బారాని స్టేషన్ రోడ్కే ఉండే, విజయలాడ్జింగ్ కింద. పోయి 2 బీర్లు తీసుకున్నా సార్. ఒకటి తాగినా, ఒకటి
వాడు తాగాడు ఎరికే, వాని కోసం టిఫిన్ తెచ్చిన తప్ప తినరా బాబా అంటే వాడు సంతోషంగా తిన్నాడు. అప్పుడు ఈ నీళ్ళ డబ్బాలు లేవు, ప్లాస్టిక్ గ్లాసులు లేవు. తినరా బాబు అన్న జగ్గులో నీళ్ళు ఇచ్చిన తిన్నాడు. అన్న గిట్ల సంగతి గిట్ల గిట్లా. సరే నువ్వు నాకు కలిసినట్టు తెలియదు, నేను రేపు వస్తా, బిజినెస్ చేయ రేపు, అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటే సరే అన్న అనిపోయాడు. ఆటో అప్పుడు 3 పైల రిక్షాలు, ఆటోలు రిక్షాని పిలిచిన ములుగు రోడ్ మీద చూడదే అన్న, వెళ్ళిపోయాడు. తెల్లారి పోయినా సార్, అప్పుడు గుడంబ పుట్లాలు 5 రూపాయలు కొట్టి రిక్షాలకు కూకున్నా పోయినా. రిక్షాని అడిగిన పీతారే అంటే పీ90 అన్నాడు. 50 నోటు ఇచ్చిన, నువ్వు ఎన్నైనా రావు, నాకు 4దే. సరే అన్నాను. వాడు 2 3 పీకిండు, నాకు 4 తెచ్చిండు. 2 తాగిరా సార్, 2 జేబులు వేసుకున్నా, పావు కిలో కారపొడి కొన్నా, ఒక బ్లేడ్ తీసుకున్నా, 2 వక్కలు చేసి 2 దవడలలో పెట్టినా. నిమ్మలంగా పోయిన సారిగా ఇంటికాడికి, అత్తగారింటిగా అత్తగారింటి లేదు, ఫస్ట్ ములుగు రోడ్ కాడికి పోయినా కూరగాయల దగ్గరికి. ఎవడైతే పైసలు తీసుకున్నాడో వాని ఇంటి ముంగడు పోయే గొల్లెం కొట్టినా. వాని అయ్యా బయటకు వచ్చాడు, నీ చిన్న కొడుకు నేను ఒక 10,000 ఇవ్వాలి, డబ్బులు ఇద్దామని వచ్చాను వట్టిగా చూపించిన. వాడు లట్టుకున్న బయటకు వచ్చిండు. ఏం పేరురా బాబు నీది అంటే ఏదో చెప్పిండు, రవీందరు వీరేందరు. దా కొద్దిగా మాట్లాడదామని ఈ కాలువ బయటి బ్రిడ్జిలు కడతాడు ఇంత ఎత్తు, ఊకుండా పెట్టి ఒక్కడి వీకిన. ఏమనుకున్నావురా సాలి, 10 లక్షలంటే 4 పంచుకోవచ్చు, మరి నేను ఇంకో 1 లక్ష ఇస్తా వానేసి ఉసుకుదాలు దేవరే అన్నా. నాకు వాడు ఏమవుతాడనేది సమస్య కాదు ఇక్కడ, అసలు నేను తెలుసారా మీకు? టైగర్ అయితే అప్పుడే టైగర్. కొడుకులారా 4 ఒక్క కాడేసి నరుకుతా. ఏమనుకున్నారు బే బాడకోళ్ళారా, కోస్తా మళ్ళోసారి ఏలు పెడితే 2 దెబ్బలు కొట్టించి పెట్టినా. ఇంటికి వచ్చి బాగా ఆలోచించిన సార్, బాగా పైసలు ఉన్నాడు, వానికి 10 ఇచ్చినోడు ఇంకొకరికి 20 ఇవ్వచ్చు కదా హ్యాపీగా అని కమ్మరాయన దగ్గర పోయిన పెద్ద మనిషి దగ్గరికి. తాత ఒక గుడ్డలు కావాలి అన్న. ఎక్కడ కాశీబుగ్గ సెంటర్ అని ఉంటుంది, అదంతా కమ్మరోళ్ళే. ఎప్పుడు కావాలి తాత అన్నాడు. నువ్వు ఎప్పుడని ఎంత అయితే చెప్పు, 2 కిలోల గుడ్డలు ఉండాలి, కామ పెడితే పడాలి, తిత్తే రావాలి, దానికి థ్రెడ్లు ఉండాలి, దీనికి థ్రెడ్లు ఉండాలి. చాలా రోజులకు పెడతాయి అంటే నువ్వు ఎన్ని రోజులని టైం తీసుకో, ఎంత ఇవ్వాలంటే 500 అన్నాడు. 500 నోటు చేతిలో పెట్టినా. రోజు ఒక బీరు ఇచ్చిన సార్ అతనికి, 12 రోజుల్లో కూడా చేసి ఇచ్చిండు. ఎప్పటికీ నా దగ్గర ఇది ఉంటుంది. గొడ్డలు ఇప్పిన, కామాయిన్లా నూకిన, గొడ్డలి టబాలు వేసుకున్న, భుజం మీద వేసుకొని ఇంటికి పోయినా. ఈ మా ఇప్పుడున్నదా బాయిలో పడేసింది మా అమ్మ. పడేసిందా? డౌట్ వచ్చింది ఇప్పుడు. మా అమ్మకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి నా భార్యను పిలిచింది. పీకే హై క్యా అని అడిగింది. ఓ కబ్బి పీకేరైతే అని అంటే ఆ గొడ్డలి టవల్తో సహా పరుపు కింద నూకిన. పోయినా ఒక బీరు, ఒక 90 అక్కడ తాగినా బీరు బొడ్లో పెట్టుకొని ఇంటికి వచ్చిన. మా అమ్మ బాగా చూస్తాను సార్, క్యావుజీ అని అన్న. క్యావుకి అలాగే దిక్కురా అన్నది. అరే క్యాజీ లేవు, పైసలు లేవు అని 500 600 అమ్మకి ఇచ్చిన. కానీ భలే సంపాదించిన సార్. అయినాక తెల్లారి లేచిన, ఆ రోజు మార్కెట్ పోలే, ఫస్ట్ టికెట్లు 2 తీసుకున్నా శ్రీదేవి. ఓకే, ఇక్కడ థియేటరు ఇప్పుడు మనం లిఫ్ట్ కాడికి పోతామా, అక్కడ మా అత్తగారి ఇల్లు. ఖచ్చితంగా 8 గంటలకు నా బామ్మడిది ఇంటికి వస్తాడు. అప్పుడు యమహా బండ్లు ఇంత వేసుకొని వస్తాడు వాడు. ఒక సాకలి అబ్బాయికి 20 రూపాయలు ఇచ్చిన. ఇక వాడు వస్తాడు 5 నిమిషాలు అనగా. యూసుఫ్ గారు ఇంటికి రాగానే ఎవడో తిడతా అన్నాను రా అన్న. ఆ పిల్లాడు పోయి అట్టే చెప్పాడు మావనికి, బామ్మడిదికి. పొలగాడు అటు పోగానే ట్రాన్స్ఫారం కాడికి పోయి కరెంట్ ఆఫ్ చేసిన బాబాయ్. గుడ్డలి టవల్లకి వెళ్ళి తీసిన, కామ ఈపులకి వెళ్ళి తీసిన పెట్టినా. ఇక వాడికి ఇట్లా మూల తిరుగుడు వేయాల్సింది. ఇప్పుడు మంగళ కత్తికి బ్లేడ్ పెడతాను. అప్పుడు డైరెక్ట్గా వచ్చేది. ఛాతీ మీద కాలు పెట్టి యాటనికి వస్తాడు చూడు, తెంపి పడేసిన సగం. ఎందుకంటే వానికి మాట వస్తే నా పేరు చెప్తాడు. తీసుకుపోయి ఎమర్జెన్సీ వాడలో వేసిండు. నేను ఇంటికి ఆల్మోస్ట్ చంపేసినంత పని చేసినావు. చచ్చిపోయాడు 3 రోజులకు. అయ్యో, ఇంటికి పోయినా, గుడ్డలిన మా అమ్మకి ఇచ్చిన టబల్తో సహా. కామ తీసి పరుపు కింద నూకిన.
మా అమ్మకి అనుమానం వచ్చి ఇప్పి చూస్తే రక్తం ఉన్నది. క్యావు వారి అన్నది, వైట్ హామ్స్ బెడ్. ఇంకా నా భార్య అప్పుడు డెలివరీ కాలే. తెల్లారినాక నా పెద్ద బామ్మది కారు వేసుకొని వచ్చింది ఇంటికి. గేటు బయట ఓడు తిడతాను, ఏడుస్తాను. నా నాటక మత్కర్, నా భార్యను తీసుకొని వస్తానప్ప, అది కడుపుతో ఉన్నది, ఈవిడ ఏడుస్తే అది హాయ్ హాయ్ అని కొట్టుకొని ఏడుస్తే ఉన్న పిండం జారుతాయి. చల్ నాటక. ఇప్పుడు చంపింది ఎవరిని? చిన్నోని. అరే ఇంకిద్దరుండే. తాగేటోని చంపేసినావు. ముగ్గురు తాగుతారు. ముగ్గురికి 3 అలవాట్లు అండి. అచ్చా. ఒకడు తాగుబోతు, ఒకడు ఆడోళ్ళ షోకు, సంవత్సరానికి ఓ దాన్ని మారుస్తాడు, ఒకడైతే ఓ దాన్ని పర్మనెంట్గానే పెట్టుకున్నాడు. కళాకారుల కుటుంబం. అయితే 3 రోజులకి వచ్చింది. నా భార్యను తీసుకొని ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్కి అడిగిపోయినా రిక్షా దిగంగానే చెప్పిన దవాఖాన కాడ ఎక్కువ హెరాస్మెంట్ చేయక, అక్కడ చూడాలి, బయటికి రావాలి. ఏమైందన్నది, మీ అన్న ఎమర్జెన్సీ వాడు ఉన్నాడు, యూసుఫ్ వాడు చిన్నోడు అన్న. వచ్చిందయ్యా, దాని ధైర్యానికి నమస్తే సార్, మేమిద్దరం నడుస్తాను, దాని చెయ్యి నేను పట్టుకొని నడుస్తానా. బంధువులు, వాడకట్టోళ్ళు, అయినోళ్ళు, కానోళ్ళు ఒక 1000 మంది ఉన్నారు అక్కడ. అందరు దూరం జరుగుతాను. గిట్టే అన్న భయం, డర్రైనా భయం ఉండాలి. సింగల్గా తిరుగుతా, ఎడ తిరిగినా మేకల మందని తీసుకొని తిరిగా తొక్కుతా అనగానే నా వెనక మా అమ్మ వస్తుంది. నేను చూడలా. మా అమ్మ కట్టె తీసుకొని వచ్చింది, లట్టు లేబేటా అని చేసింది. లేక భయానికెళ్ళవడే ఇంకొక బొంద తవ్వుతా. నా భార్య దాని ఎదురుగా బావి పెద్దది, మీద జాలి, బయట అన్న ఆడ కూకున్నది. నేను లోపడిపోయినా. డాక్టర్ కూడా నన్ను గుర్తుపడతాడు, పిలిచిండు. 24 గంటలు మందు మీద ఉంటాడు, పోస్ట్ మార్టం చేసే డాక్టర్, కుట్లేస్తాడు. లోపల సిఐ ఉన్నాడు, శేషారావు లంబాడాయని. అదేంటిది, కొలతలు తీసుకుంటావు, పంచనామా. ఎక్కడికి వచ్చినావు, కాంకాయతు అని అన్నాడు. ఏమేరా సారాయ్ సాబానా? అరే ఆయన మనసులో అనుకుంటాడు ఇది వీని పని అని. అప్పుడు టీడీపీ ప్రభుత్వం. దోనపల్లి రమేష్ బాబు కారు వేసుకొని వచ్చేసిండు ఆడికి. నువ్వు బయటికి పో, కారు కాడు ఉండిపో, నీ భార్యను తీసుకొని కార్లో కూకపో అన్నాడు. అతని మాటిని నేను పోయినా, కార్లో కూర్చున్నా. అక్కడికి సిఐ వచ్చి, నువ్వు మొగనివిరా బాబు, ఏం నక్షరాడిది, మరక నీ మీద పడది, ఒక్క గుర్తుండది, గ్రేట్ రా నువ్వు అన్నాడు. వాయిస్ వెరీ కెపాసిటీ బా. చూసి నోడు ఉచ్చబోసుకోవాలా. వాని ఇంటికి కేసు లేదు, ఏం లేదు, ఇక కేసాయి కన్నా పొందానా. కదా. నెక్స్ట్ బాబాయ్, రెండో బామ్మడిది యాఫూబ్ అని, వాడు ఈ సంవత్సరం దీంతో తిరుగుతాడు, వచ్చే సంవత్సరం ఇంకో దాంతో తిరుగుతాడు. 4 18 ఏళ్ళ పోరగాళ్ళు కలిసి కచ్చ పొడిచింది. పీకిడు వాడు చనిపోయినా. అయితే నాకు తెలియదు వాడు చచ్చిన సంగతి. నేను నా భార్యను తీసుకొని డెలివరీ అయినాక నా బిడ్డను తీసుకొని నా అత్తగారి ఇంటికి పోయినా. నా పెద్ద బామ్మడిది బాగా చూస్తాడు. నా భార్య అడిగింది, కైకు దేఖరారే ఉనోబి ఇన్సానే. వాళ్ళ ఇంట్లో శివచింతకాయ చెట్టు ఉన్నది. నా మరదలు తీసుకొచ్చాడ, కూర్చేసింది. కూర్చున్నా. ఆ పిల్లకు పెళ్లి చేయాలన్న ఆలోచన నాకుండే, అంతే. ఒక బిడ్డ అటువంటిది మరదలు అంటే. ఇది రాబేటా అన్న. వచ్చింది. పానీలా అమ్మ అన్న. జగ్గులో నీళ్లు ఒక గ్లాసు తీసుకొచ్చింది, స్టీల్ గ్లాస. జాబేటా అన్న. వెళ్ళిపోయింది. మీ అక్కకు ఛాయ్ చేసి ఇచ్చేయి అన్న. ఛాయ్ చేసి ఇచ్చింది. నా బిడ్డను ఎత్తుకునేది. బాబాయ్ లేదు అంటే ఆపు తాగిన నేను ఆ చెట్టు కింద కూకొని ఆ శివసేంతకాయ తినుకుంటా. రాళ్ళుండే. నా పెద్దబామ్మ వచ్చి గుడ్లు తీసి చూస్తాడు. ఒక్కడు పోయిండు, 2 పోయిండు. ఉన్నది వాడు ఒక్కటే అన్న. పిలిచి, ఇదిరా సీదార్ హైతో సంజాతో, ఏ డరానా దీదే నికాలనా కరింగానా, ఏ బీర్ ఫోడ్కే భోగ్ దేతాం సాలే. చల్, ఏమనుకున్నారు బే, నీ డబ్బనంగా నా ధైర్యం ముందు నీ డబ్బెంతరా? చప్పట్టు కొడితే చాలు, నిన్ను వచ్చి నరికేటోళ్ళు ఉన్నారు ఇక్కడ అనగానే నా భార్య వచ్చి వాని ఇంట్లో తీసుకుపోయింది. చల్ అని గుంజుకపోయింది. నా భార్య వచ్చింది. చలిగా అంటే నేను వాపసు వచ్చిన. ఒకటి బాబాయ్, మనిషికి ధైర్యం ఉండాలా. మామూలు ధైర్యం కాదు మీది. హ్యాట్స్ ఆఫ్. సరే సత్య, ఆ మధ్య కుర్చీ తాత మీద కేసు పెట్టావు ఎందుకు?
అతను పిచ్చోడు. అసలు అట్లా కాదు, మీ ఇద్దరిది మామూలు బంధం కాదు, కట్ చేస్తే పెద్ద కేసు పెట్టేసావు ఆయన మీద. ఇగో ఒకటి బాబాయ్, స్వాతినాయుడు మాటలు విన్నాడు, అది పెద్ద బద్మాష్, లేని కాడ గొల్లాలు పెడుతుంది. ఆమె కూడా కేసు పెట్టినట్టుందిగా మీ మీద. నేను చెప్పేది రండి, ఇతను అప్లికేషన్ ఇచ్చిండు, నేను లోపల పోయి 5 నిమిషాలు కూర్చొని వచ్చేసిన, బయట ఆమె కూకున్నది. ఏం అప్లికేషన్? నా మీద నన్ను కొడతా అన్నాడు, నన్ను తిడతాడు, అది ఇది అని. ఇతను చెప్పింది నిజం, నేను చేసినా కూడా ఆ పని, కొడతా అన్నా. ఇది దీనికి ఆడేం పని పోలీస్ స్టేషన్లో? అవును, నేను తెవుడు పోయినా, ఆయన సెలబ్రిటీ, చిన్న పిల్లాడు పాలు తాగుతాడా, కోస్తా స్వాతి మెంటల్ లేచిందనుకో ఇంటికి వచ్చి పొడుస్తా, నీకు ఒక పిడ్డ ఉన్నదని ఇచ్చి పెడతానా, మా ఇద్దరు మా గొల్లాలు పెట్టినామనుకో చింపుతానా. ఇది అబద్ధమా నిజమా అడుగు. ఏం జరిగింది చెప్పు సత్య. నాకు ఒక్క నిమిషం, 4 అక్కలు, ఒక చెల్లె, హెల్త్ బాగాలేక చెల్లె చచ్చిపోయింది, ఇంటికి ఒక్క కొడుకును, మా అమ్మే ఉంటుంది ఎరికైనా. నాకు పాలోళ్ళు 5గురు, నా చిన్న ఆయనకి 5 కొడుకులు. మా నాన్నను కొట్టిండ్రు, నాది 12-13 ఏళ్ళ వయసులో, 7th or 6th చదువుతాను. ఏడ్చుకుంటా ఇంటికాడ కూర్చున్నా, అప్పుడు ఎవరిని ఏమనలే. మా నాన్న చచ్చిపోయింది బాబాయ్, అప్పుడు ఇంటర్ అయిపోయింది నాది. శ్మశానానికి పోయి వస్తున్నాం, ఆ చాదర్ గిదర్ ఎక్కించినాం, 40 రోజులు అయింది. వస్తా అంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు యాహూబ్ అని, రే సిగరెట్ లాజా అన్న, ఫస్ట్ టైం సిగరెట్. అప్పుడు ఏంటి ఛాన్స్ లేదు, ఇంత పొడుగుండేది. సిగరెట్ తెచ్చిండు, అంటి పెట్టి కూర్చున్నా. వీళ్ళందరూ ఇంటికి వేరు, నా పాలోళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు, సుమారు 70 మంది పోయి కూర్చున్నారు. ఏది దస్తర్ఖాన్ మీద బట్టపరుస్తాం కదా. మా నాన్న ఆడపిల్లలు ఉన్నారని చెప్పని అన్ని పూల చెట్లు పెట్టిండు. ఇట్లా లోపడి పోగానే గులాబీ చెట్టుకో రాడు ఉంటుంది 10 mm, పువ్వు మీదికి పోతే మంచాలే, పువ్వు తెంపుకోవాలి. అయితే మా ఇంట్లో సొంత నల్లు ఉన్నది, ఆడపిల్లలు వచ్చి 2 మల్లె మొగ్గలు, ఒక పువ్వు తెంపుకొని పోయేది. నేను కూడా ఏమనకపోయేది, ఆడపిల్లకి ఇష్టం అంతే కదా బాబాయ్. నేను లోపడి పోయే వరకు వీళ్ళందరూ కూకొని తింటాను. నా పాలోని కోడళ్ళు, కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు, వాని బామ్మర్దులు, ఈయంపులు, ఈయపురాలు, సుమారు 60-70 మంది. ఆ గులాబీ చెట్టుది రాడు తీసుకున్నా, ఆ దస్తర్ఖాన్ అంటారు కదా పరిచేది, ఎడమ చేతిని బట్టి గుంజిన, మొత్తం వాళ్ళ మీద కూర, సాంబారు, అన్నం గిన్నం పడ్డది. ఎవడన్నా ఇక్కడ ఆగిండనుకో కోస్తా. ఇక్కడ ఇంటికొక్కని పుట్టిన 5గురు కదరా, మామూలు కదా. కుర్చీ తాతని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి దగ్గర తీసుకెళ్ళి నేనే ఈ డైలాగ్ ఆయన నచ్చింది, కుర్చీ మడత పెట్టిన డైలాగ్ పెట్టారు. ఆయన అయితే మొత్తం ఓవరాల్ గా అయితే 20,000 ఇచ్చారు, 10,000 ఇంటికి వెళ్ళి ఇచ్చారు భార్యకి. మిగతాది ఈయన కింద ఖర్చు అయ్యింది. ఈయనకి అప్పుడు బ్లడ్ పడుతుంది నోట్ అంట, చాలా కష్టం. నాగోల్ హాస్పిటల్ తీసుకెళ్లి చాలా కష్టపడ్డాడండి. ఆటో కిరాయి 500 ఇచ్చిండు నాకు, అక్కడ మెడిసిన్ కు డాక్టర్ కు మొత్తం 3,000 ఖర్చు పెట్టిండు. అదైనాక ఈయన బట్టలు ఎలాగున్నాయంటే, ఇప్పుడు బట్టలు ఎలాగున్నాయి చూడండి, చాలా గలీజ్గా ఉన్నాయి. అప్పుడు కూడా రిలయన్స్ స్టాండ్స్కి వెళ్ళి మంచి డ్రెస్ తీసి అన్ని తీసి మళ్ళీ ఆయన ఫుడ్ పెట్టి అంతా చేసినాం. తర్వాత వాళ్ళు తమ్మన్ గారే ఖర్చు పెట్టారు. వరంగల్లో ఈయన ఉన్నాడు అప్పుడు, ఇక్కడ రైల్వే స్టేషన్ లో పండుకొని, కారు ఆయన కట్టారు 10,000. చాలా ఖర్చు పెట్టాడు ఆయన, 20-30,000 దాకా ఖర్చు పెట్టాడు తమ్మన్ గారే. మొత్తం 30,000 దాకా ఖర్చు పెట్టారు. కానీ వాళ్ళ ఆవిడకి ఇచ్చింది ఏంటంటే 10,000. అదే చెప్తున్నాడు ఈయన ప్రతి ఇంటికి, ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళ ఆవిడకి కూడా ఎంత కొంత ఇవ్వాలి కదా, వాళ్ళ ఆవిడకి నేనే తీసుకెళ్లి 10,000 ఇచ్చినాను. ఇవన్నీ బయట ఖర్చులని ఈయన పెట్టుకున్నాడు, మొత్తం హాస్పిటల్ ఖర్చు, బట్టలకి, ఆయన భోజనం అన్ని కూడా. కారు కూడా సెపరేట్ గా 10,000 ఇచ్చారు వాళ్ళు. పైగా మళ్ళీ ఇంకా స్నానం ఎక్కడ చేపిస్తామని చెప్తే ఒక హోటల్లో రూమ్ కూడా తీసిచ్చారు. అవునండి. అచ్చా, ఇంకోటి, వీళ్ళు రాకపోతే నేను చచ్చిపోతును. అవునా? నేను అక్కడ వెళ్ళి కాపాడినా. 3 కిడ్నాప్ చేసిండు సార్. పోస్ట్ ఆఫీస్ పక్కన సంధిలో లాడ్జింగ్లు ఉంచిళ్ళు. కార్లోనే నాకు ఫుల్ తాగిచ్చిళ్ళు, బాగా తాగిచ్చిళ్ళు కార్లోనే. మళ్ళీ రూమ్లోకి పోయినాక బిర్యానీ, మళ్ళీ బీరు, క్వార్టరు, 90 తెచ్చుకొచ్చిళ్ళు. అయితే ఇతను నచ్చిండు, ఎట్నో అడ్రస్ పట్టుకొని వచ్చేసిండు పాపం. గ్రేట్. వస్తే ఇతన్ని బయటికి పోమంటాను, నువ్వు బయటికి పో, అతనితో సినిమా తీస్తామేమో అన్నారు. నాకు డౌట్ వచ్చింది సార్, ఇతన్ని సైగా చేసిన బయటికి రానా, ఏమన్నా
నాకు డౌట్ ఏంటంటే వాళ్ళు ఎవరో ఫ్యాన్స్ అండి వాళ్ళు. ఈయనేదో మాట్లాడితే ఈయన ఏదో చేయాలని చూశారు, కిడ్నాప్ చేసి చంపేయడానికి చూశారు, చంపేశారు. ఆ టైంలో నేను వెళ్ళి ఈయన సేవ్ చేశాను. అయితే ఇటేనండి, ఇతని ధైర్యాన్ని నేను మొక్కుతా. గ్రేట్ ఆయన. ఇటేనండి, బయటికి రా బాబాయ్ అన్న, సైగా చేసిన వట్టిగా ఓ సిగరెట్ కావాలన్నా, పాపం తీసుకొచ్చిండు, సిగరెట్ తాగిన, నడు మనం పోదామన్నా, కారు బుక్ చేసిండు, వరంగల్కి వెళ్ళి హైదరాబాద్కు వచ్చేసిన. నా భార్య అప్పటికే సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చింది, నా భర్త లేడు, ఎవరు చంపేసిందో ఏమో అని. సుమన్ టీవీలో ఇతనే నా పాప, నా బిడ్డ, నా భార్య. నాకు ఆ సంగతి తెలియదు. ఇక ఆ రాత్రి ఇతనితోనే పన్నాక తెల్లారింటికి పోతే నా భార్య ఒకటే ఏడుచుడు, నా బట్టలు ఇంతకన్నా గలీజు ఉన్నాయి. క్యాజీ పాగల్ బనే, ఎటన్నా పోతే చెప్పవా, అన్ఎక్స్పెక్టెడ్. రైట్. సో నువ్వు చెప్పు సత్య, ఏమైంది అయితే? ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా స్టార్స్ అందరూ నా దగ్గరికి వస్తుంటారు. అవును. ఏవైనా అవకాశాలు ఉంటే ఇప్పియండి అంటుంటారు. మనకి ఇంట్రెస్ట్ లో కొంతమంది తెలుసు, మీకు కూడా తెలుసు కదా, నేను అట్లా తీసుకెళ్తాను. అదే క్రమంలో కొందరు తెలిసేది సత్య, నీ ఇండస్ట్రీ అంతా తెలుసు నీకు. మంచోళ్ళు, మంచి మంచోళ్ళు. ఇప్పుడు గోపిచంద్ ఏం సినిమా అది, కక్ష, దాని డైరెక్టర్ తో మాట్లాడిచ్చిండు. ఆయన ఏదైనా చేస్తాడు ఆయన. త్రివిక్రమ్ ఆ యజ్ఞం డైరెక్టర్. ఓకే. గోపిచంద్ ఫస్ట్ పిక్చర్. అవును. అతనితో మాట్లాడిచ్చిండు. అయితే అదే క్రమంలో ఈయనకి వచ్చిన ఛాన్స్ వచ్చిన తర్వాత ఆయన అయితే తప్పు కదా 20-30 దాకా ఇచ్చారండి. ఎందుకంటే మరి ఆ కారుకు పెట్టింది ఆయనే కదా. ఆయనే సార్. అయితే ఈయన ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ఆ క్యాష్ చెప్తున్నాడు, ఇవంతా ఖర్చు మీరు బాగోలేదు అంటే ఏం లేదు, మాకు తెలిసి 1,00,000 ఇచ్చారంటే కాదండి, మరి 10,000 కానీ ఇతను మాత్రం నాకు 3,000 ఖర్చు పెట్టిండు సార్. నా వాళ్ళు తీసుకుపోయి హాస్పిటల్ చూపించి. రైట్ రైట్. ఓకే, ఇది అయిపోయింది. గొడవ ఎందుకు వచ్చింది చెప్పు. గొడవ అంటే ఇలాగే మధ్యలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈయన ఏదో ఛాన్స్ ఇప్పిస్తారు. ఏంటంటే ఇప్పుడు గొడవ ఎట్లా వచ్చిందంటే, ఈయన కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఈయనతో అందరూ ఫ్రీగా ఇంటర్వ్యూలు చేసుకుంటారు, ₹1 పాపం ఇవ్వడంలా. మరి వాళ్ళ ఫ్యామిలీ కూడా రన్ అవ్వాలి కదా. నేను ఏమన్నానంటే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎవరికి ఫ్రీగా ఇంటర్వ్యూ ఇవ్వకు, 500 కానీ ₹1000 కానీ తీసుకో. నువ్వు కూడా ఇప్పుడు ఒక సెలబ్రిటీవే కదా, మీ ఇల్లు కూడా నడాలి కదా, నువ్వు బట్టలు కొనుక్కోవాలి, భోజనం చేయాలి అని అన్నాను. అప్పుడు అక్కడ కొంతమంది యూట్యూబర్స్ కోపం వచ్చేసింది. నాతో తిరిగి నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది వైజాగ్ సచ్చా కుర్చీ దాకా ఎక్కడికో ఇంతకుముందు ఆయన ఫేమస్ కాదని లేదు, కానీ నాతో కలిసినాక ఆకాశమే హద్దు కదా. అంతే కదా. మహేష్ బాబు సినిమాలో డైలాగ్ అంటే మాట్లాడి నాతో కలిసినాక లైఫ్ టర్న్ అయిపోయా. ఇంకా మా ఇద్దరి మధ్యన గొడవలు పెట్టడానికి కొంతమంది పేర్లు ఎందుకని వాళ్ళు పుల్లలు పెట్టేయడము. తమన్ గారు 2 లక్షలు ఇచ్చారు, 5 లక్షలు ఇచ్చారు, ₹1 కోటి ఇచ్చిండు ఇలాగా చెప్తే వీళ్ళు మహేష్ బాబు ఇల్లు అడుగు మా ఇంటి మీద రాళ్ళు వేయడము, పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చామన్నారు కదా, మా అద్దాలు పగలగొట్టిండు. అవునండి, తాగిన మైకంలో. ఇప్పుడు నాకు ఇల్లు కావాలి మహేష్ బాబు దగ్గర తీసుకెళ్ళి అంటాడు. ఇంకా నాకు భయం వేసి ఇంకా నేను కంప్లైంట్ ఇచ్చానండి. కంప్లైంట్ తర్వాత విత్డ్రా చేసుకున్నా. కంప్లైంట్ ఇచ్చిన 5 నిమిషాలు కూర్చున్నా సార్, మళ్ళీ నేనే వదిలేయండి అన్నా. మళ్ళీ ఫోన్ చేసి చెప్పిండు. లోపల కుర్చీ మడత పెట్టారు మీకు కూడా పోలీసులు? పెద్ద ఆయన వార్నింగ్ ఇచ్చి వదిలేయండి అని నేను ముందు చెప్పిన. అచ్చా, మరి నాకు కుర్చీ మడత పెట్టారని చెప్పారు ఎవరు? ఏం లేదు, పోలీసు అలాగే మడత పెడతారు. అదే అంటున్నా. ఒకటి సార్, ఏ కానిస్టేబుల్ గానీ, హోమ్ గార్డ్ గానీ, ఎస్ఐ గానీ, ఏఎస్ఐ గానీ భలే రెస్పెక్ట్ ఇస్తారు బాబాయ్. అవును అవును. నేను రోడ్డు మీద పడినా కూడా ఒకవేళ బంధు బాగై తాత ఈడ బండకు ఎక్కువ ఇంటికాడ వదులుతామంటారు. చల్లా బతుకని ఆ డిపార్ట్మెంట్ కార్లో తీసుకుపోయి ఇంటి ముంగడ వదులుతారు. వెరీ గుడ్. నా భార్యను పిలుస్తారు, అమ్మ పెద్ద మనిషిని తీసుకపోతే తాగి ఉన్నాడు అంటారు. కావాలంటే బిర్యానీ, పోలీసుల దగ్గర పైసలు తీసుకోరు కదా. తమన్ గారు అయితే మాత్రము ఆ రోజు అదే చెప్పాను, ఈ రోజు అదే చెప్తున్నాను. 20,000 ఇచ్చారండి. రైట్. ఓకే, ఇది నిజం. 20,000 నిజమే కదా. సో లక్ష్మి ఆంటీతో మాట్లాడదాం. లాంటి నిద్రపోతుంది, ఇంటర్వ్యూలో నిద్రపోతున్నా లక్ష్మి ఆంటీ. ఇంకా రాలే, ఇంకా వస్తుంది. లేదు లేదు లేదు, అసలు ఏంటి కాదు సత్య, కాదు సత్య. సరే ఆంటీని అడుగుదాం. అంటే ఏంటి మీ ఇద్దరి రిలేషన్ ఏంటి? ఓ సారీ, సరే లక్ష్మి అందాం. ఇక కాదు కాదు, లక్ష్మి అందాం. నేను చెప్పేది పాప. ఓకే రైట్, పాప. ఒక అక్కలాగా ఆమె అక్కకి అనొద్దు.
చెల్లె చెల్లె ఏ వద్దు అసలు ఈ బంధాలే వద్దు, ఇట్లా రిలేషన్స్ వద్దు. నేను అమ్మ అన్నాననే నన్ను తిట్టి మరి నా పేరే అమ్మ అమెరికా వరకు హైదరాబాద్ అమ్మ. లక్ష్మి ఇగో ఇవన్నీ వదిలేండి, లక్ష్మి అనండి, పాప అంటారా లక్ష్మి అంటారా, అట్లా సింపుల్. అది చూడు ఆ డ్రెస్, అది చూడు ఎలాంటి డ్రెస్ వేసుకొచ్చింది చూసావా? మరి సూపర్ సూపర్, డౌట్ ఏ ఉంది. వెరీ గుడ్. సో ఏంటి కుర్చీ తాతతో మీ అనుబంధం ఏంటి? ఓ అవునా, అచ్చా. ఈ మధ్యలో నాకు కుర్చీ తాత అని చెప్పడం ఇంటర్వ్యూలు అంటే నాకు కృష్ణకాంత్ పార్క్ లో మనం డాన్స్ చేసాం, వీడియోలు చేసాం, తెలియదంటే ఆ పాప లేదు డాన్స్ లో. మనం వేయలేదా? ఈ మధ్యనే నాకు కృష్ణకాంత్ పార్క్ లో మనం డాన్స్ చేయలేదా? ఈ మధ్యనే నాకు పరిచయం ఇదే రోజు అనుకో. ఇగో ఈ రోజు కాదు, ఈ రోజు కాదు, ఈ మధ్య. స్వాతి నాయుడు నువ్వు నేను డాన్స్ చేసినాం, కానీ ఆ పాప ఆ బిడ్డ ఇయ్యాలే పరిచయం. మర్చిపోతున్నాడు కలిసాము. అదేలే అదేలే కలవచ్చు సార్. కాకపోతే ఏంటంటే నాకు ఆడిపిల్ల అంటే ఒక బిడ్డ ఒక చెల్లె అనుకుంటా. ఇక ఇప్పటి నుంచి మార్చుకోండి. ఇక ఇప్పుడు మీకు వయసు వచ్చింది, ఇప్పుడు మీకు కొత్తగా వచ్చింది, ఇట్లా పాపలు కూడా ఉంటారు, ఇట్లా పాపలు కూడా ఉంటారు. మరి కాబట్టి మీరు చెల్లెలు అక్కలను అందరిని అనవద్దు. ఇప్పుడు ఆమె చిన్న గౌన్ వేసుకుని వచ్చింది, ఆమె మీద ఒక పాట పాడండి. చిన్న గౌనేగా సరే ఏదన్నా కానీ ఆమె వేసుకున్న గౌన్ మీద ఒక పాట వేసుకోండి ఇప్పుడు. రెడీ రెడీ. చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, నీ చిన్ననాటి ముద్దు పేరు లాలి పాప. అమ్మ నాన్న పెట్టిన పేరు అగ్గిలో పెట్టినావు. వద్దమ్మా ఒకటి బాగిను, ఆడిపిల్ల ఫుల్ బట్టలు తొడగల. మరి ఫుల్ బట్టలకే బట్టలు. మరి ఇప్పుడు నిన్ను అన్నానే లేదు. రైట్ రైట్. ఏమండి నా అభిమానులారా, నేను సంపాదించానంటే సుమారు నాకు 4 కోట్ల పైన అభిమానులు. అవును. ఒక్కొక్క రూపాయి ఇచ్చినా ఇలాంటి బిల్డింగ్లు 2 కడతా. కానీ నాకు డబ్బులు అవసరంలా, డబ్బులు నాకు అవసరంలా. అయ్యో ఇలాంటి ప్రేమ కావాలా? అవును. అతను ఇచ్చేలాంటి ప్రేమ ఎవరు ఇవ్వలేరులేండి. ఈజ్ వెరీ స్పెషల్. అవును. ఈజ్ ద సెలబ్రిటీ, మీజ్ అండ్ ద సెలబ్రిటీ. అవును. కానీ మాకు కొంతమంది ఇట్లా గొడవలు పెట్టిస్తున్నారు. ఇక తప్పదు, ఇక కృష్ణుడికే తప్పలేదు. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ కరెక్ట్. ఫస్ట్ మీరు కూడా కొట్లాడుకున్నారు, తర్వాత కలిసిపోయారు సత్య ఉన్న మీరు. ఇప్పుడు మీరు బిర్యానీ తెప్పించారు ఒకటి, బాబాయ్ బిర్యానీ తెప్పించారు, తినాలంటే మేము తినమా ఎంతసేపు? కానీ మాకు ఆగల్లా అభిమానం ముఖ్యం. సూపర్ సూపర్ సూపర్. నేను అభిమానం అంటే పడిచేస్తా సార్. నేను బస్ ఎక్కాలంటే డే పాస్ ఉంటుంది నా దగ్గర, 100 రూపాయలు ఇచ్చి కొంటా. ఈ టైం నుంచి రేపు ఈ టైం వరకు. అయితే ఒక పాప అడిగింది, తాత పాస్ ఉందా అని. అమ్మాయే కాలేజ్ స్టూడెంట్. ఉంది అమ్మా అన్న. తీసుకో అని 100 జేబులో పెట్టింది. అరే ఉంది పాప, సరేలే 100 జేబులో పెట్టుకున్నా 90 వస్తుందని. అంతే అంతే 90. ఆ పాప దిగేటప్పుడు ఏమంది ఎరికనా, యూ విల్ బి ద గ్రేట్ కింగ్ ఆఫ్ ద కింగ్ అన్నది. ఈ మధ్య ఇంటర్వ్యూలో అన్ని మాట్లాడిన ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది తాత. ఏం చదువుకున్నారే? ఇంటర్ 81. ఓ బా. బాబాయ్ హైదరాబాద్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది హైదరాబాద్? 35 years విల్ కమ్ టు ద మీ హైదరాబాద్, అవర్ ప్రాపర్ వరంగల్. బికాస్ దెన్ టు ద అవర్ 3 sons idiots, single daughter, great and great God would give to friend me. Wow. అవర్ సింగిల్ డాటర్. ఆమె కాళ్ళు మొక్కినా తక్కువే, నీళ్లు కాళ్ళు కడిగి చల్లుకున్నా తక్కువే. సూపర్. సరే సత్య, అట్లనే అగ్గిపెట్టె మచ్చితో కూడా గొడవ పడ్డావు, ఇదేం గొడవ మళ్ళా? వద్దు తాత, అతన్ని యాద్ చేసుకోవద్దు, మూర్ఖుడు. ఇమ్రాన్ భాయ్ దగ్గరికి కొంతమంది ఆడపిల్లలు వచ్చిండు.
ఈ భార్గవగాడు బాగా తాగి ఆ ఇమ్రాన్ భాయ్కి బిల్డింగ్ ముంగట 4-5 రూములు ఉన్నాయి, చిలకలు కూడా. అమ్మాయిలు పండుకున్నారు. ఈ రంజీ కొడుకు తాగుడుకు పిచ్చి పోయి వాళ్ళ దుప్పట్ల వచ్చి మొత్తం కొరికిండు అమ్మాయిలను. వాడిని ఏం చేయాలి? బా విజ్జుగౌడు ఒక షో పెట్టిండు, పిచ్చ కొట్టుడు కొట్టిండు విజ్జుగౌడు. చెప్పు పెద్ద బాస్ విజ్జుగౌడు ఒక షో పెట్టాడు, పెద్ద బాస్. సో కంటెస్టెంట్లు అంతా నేనే తీసుకెళ్తాను, మీకు తెలుసు కదా, 10 మందిని. బిగ్ బాస్ స్టైల్ ఉంటుంది అది. ఆ టైంలో ఏంటంటే ఆయన అందరినీ పచ్చిగా బూతులు మాట్లాడడం, బూతులు తిట్టడం, అమ్మాయిలను రెచ్చగొట్టడం, అమ్మాయిల రూమ్ లో దూరిపోయి ప్రైవేట్ పార్ట్లు కొరికేయడము, టచ్ చేయడం, అట్లా చేసిండు. పిచ్చ కొట్టుడు విజ్జుగౌడు. నాకు ఒకటే అన్నాడు, నువ్వు గ్రేట్ పెద్ద మనిషి, ఎంత తాగినా ఇంటికి పోతావు స్టడీగా, లేకపోతే ఎక్కడన్నా పండుకుంటావు, నీకు దండమై అంటే విజ్జిగౌడు ఒకటి బాగిను. నా దగ్గర ఉంటే నేను తాగుతా డబ్బులుంటే, లేకపోతే బాబాయ్ ఒక 100 అంట, ఓ 90 తాగుతా, ఓ సిగరెట్ తాగుతా, కొంచెం కూర్చొని ఆలోచిస్తా, ఇప్పుడు నేను ఎక్కడున్నా ఎటు పోవాలా. మళ్ళీ ఎవరైనా వస్తారు, బాబాయ్ బస్ కిరాయి లేదు 10 రూపాయలు ఏమైనా కిరాయి ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారు. నేను జేబులు కొట్టాను. నువ్వు సెలబ్రిటీ, నీకు అసలు డబ్బుల కొరత ఏంది? అట్లా నడుస్తూ పోతే కూడా నేను 1000 సంపాదించవచ్చు నువ్వు. వద్దు బాబాయ్, చెప్పబ్బా. విజ్జుగౌడు ఒక షో పెట్టాడు, పెద్ద బాస్ అని. మొత్తం 10 మంది కంటెస్టెంట్, నేనే మొత్తం అంతా. వీళ్ళంతా నేనే తీసుకెళ్తా కదా, మీకు తెలుసు కదా, ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 10 years. సో అక్కడ ఆడవాళ్ళతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించడము, విజ్జుగౌడికి బూతులు తిట్టడము. విజ్జుగౌడికి ఇక్కడ కొరికేసాడు చెస్ట్ పైన. విజ్జుగౌడు వాళ్ళ మదర్ కి, వైఫ్ కి, డాక్టర్ కి బూతులు తిట్టడము. నేను అక్కడ లేను బాబాయ్, నేను అక్కడ ఉంటే వాడిని 2 కాళ్ళు నడుపుతును. ఇందుకే విజ్జుగౌడు గొడవ పెట్టలేదండి, వేరే వాళ్ళు గొడవ మీరు కూడా ఉన్నారు అందులో. ఈమె కూడా ఉంది ఆ షోలో. తను వెళ్ళటం తోటి అతను మానేసి ఇతను ఎక్కడ దొరికితే అక్కడ కలిసేసాడు. విజ్జుగౌడికి అగ్గిపెట్టి మచ్చికి గొడవ అది. నాకైతే నిజంగా సంబంధం లేదు. 4 o'clock అండి, మిడ్ నైట్ లో నేను పడుకున్నాను. 4 o'clock లో ఏం జరుగుతుంది, అందరం పడుకున్నాం, నేను ఒక రూమ్ లో ఉన్నా. విజ్జుగౌడికి కోపం వచ్చింది, వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. ఈమెను కూడా ఏదో చేసాడట. ఏం చేసాడమ్మా? చెప్పండి. అయితే ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం, అందరినీ తిట్టడం, బూతులు తిట్టడం చేస్తే విజ్జుగౌడు కొట్టిండు. ఇదిగా తీసిండు, కొట్టుడు అంటే మామూలు కాదు, తీసి 2 కాళ్ళు తీసి కొట్టిండు. ఆ దెబ్బలు తింటే నేను చచ్చిపోతా బాబాయ్. ఆ టైంలో నాకు తెలియదు అమ్మ, నేను పడుకోలేను. ఆ టైంలో నాకు హెల్త్ బాగాలేదు సార్, నేను పడుకొని ఉన్నాను ఆ టైంలో. ఇప్పుడు విజ్జుగౌడు ఏదో అంటారు, బూతులు వస్తున్నాయి కానీ విజ్జుగౌడుకు పీకలేకపోతున్నారు వాళ్ళు, నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకంటే విజ్జుగౌడు బలంగా ఉన్నాడు కదా, ప్రభాస్ లాగా హైట్ అంతా మస్తు ఉంటాడు. మళ్ళీ తుక్కు కొడతాడేమో భయపడి విజ్జుగౌడు పీకలేక సత్య ఇదంతా ప్లాన్ గీసాడు, సత్య దగ్గరుండి కొట్టించాడు. ఆయనకు 1 కోటి రూపాయలు వచ్చాయి నిన్ను కొడితే. 7 years గా వాళ్ళు మా ఇంట్లోనే వచ్చి ఎంక్వైరీ చేయండి, ఈసోగుడిలో మా ఇంట్లో వచ్చి పంటారు బాబాయ్, తింటారు. ఇతను వండి పెడతాడు. ఆయనకి సినిమాలు చూసేది నేనే, టీవీ షోలు చూసేది నేనే. యూట్యూబర్స్ ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, పరేషాన్ బాయ్స్ అంటారు కదా, ఇమ్రాన్ ఖాన్ దగ్గర తీసుకెళ్ళింది నేనే. అలాగే ఎవరు విజ్జుగౌడు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళింది నేనే. తర్వాత టేర్ స్టార్ గోపాల్ దగ్గర తీసుకెళ్ళింది నేనే. ఇలాగే అజయ్ అంటారు, ఆయన దగ్గర తీసుకెళ్ళింది నేనే. ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళింది నేనే. నా వల్ల ఆయన ఫేమస్ అయ్యాడు. అఫ్ కోర్స్ ఈస్ టాలెంటెడ్, ఈస్ కామిక్ పర్సన్, అగ్రీ. కానీ తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉండాలి కదా. చెప్తానండి, చిరంజీవి గారు ఎంత స్టార్ అయ్యారంటే ఎవరంటే కారణం అల్లు అరవింద్ గారే కదా. వాళ్ళిద్దరిని కృష్ణార్జునులు అంటారు కదా, కృష్ణ సలహా మీదగా ఆయన వెళ్ళాడు కదా. ఆయన లేకపోతే ఆయన అంత పెద్ద స్టార్ అవుతారు. ఎంతటోడికైనా ఒక సారథి ఉండాలి, ఏదో ఒకటి. ఇప్పుడు ఒక మనిషి నడవాలంటే ఇంకో తోడు కావాలా. శ్రీదేవి గారికి రాఘవేంద్రరావు గారు ఎలాగా, అలాగే జయప్రద గారికి కే విశ్వనాథ్ గారు ఎలాగా, అలాగే అగ్గిపెట్టి మచ్చకి నేను ప్రతి ఒక్క షోకి మళ్ళీ షోకి అన్ని మొత్తం నేనే మాట్లాడేది చేసిందంతా నేనే. కానీ దొంగ కొడుకు ఆయనకు ఒకప్పుడు నేను పరిచయం కాకముందు నేను పరిచయం కాకముందు ఆయనకి 500 కూడా ఇచ్చేటోళ్ళు కాదు ఎవరు. 100, 200, 300, 100. ఇప్పుడు ఈ రోజు ఆయన రేట్ నేను 20,000కి తీసుకెళ్ళినా. విజ్జుగౌడు పీకలేక ఇప్పుడు నన్ను అంటున్నారు. ఇప్పుడు మ్యాచ్ మళ్ళా ప్యాచప్ అయిందా కాలేదా? ఇంకా బాబాయ్ వాడు దగ్గర రావద్దు.
వాటి దగ్గరకు వస్తే మేము దెబ్బలు తింటాం. ఓకే ఓకే. నిజంగా సార్ మీ కాళ్ళకు దండం. అటువంటి దొంగ కొడుకు దూరమే ఉండాలా. మా టీంలో కొంతమంది విష పురుగులు ఉన్నారు, విషం కక్కుతున్నారు, ఏం చేస్తాను నేను? కానీ ఇతను వాళ్ళు అట్లాంటి వాళ్ళని తెలిసి సైడ్ అయిపోతాను అంతే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, మార్నింగ్ 9కి వచ్చారు. సూపర్, మంచి వ్యక్తి. 6 వచ్చారు మా ఇంటికి, నిన్న 6 వచ్చారు, వస్తూనే ఉంటారు నా దగ్గరికి. కరెక్ట్. చలో లక్ష్మి ద యంగ్ గర్ల్ తో మాట్లాడదాం. మాట్లాడండి యంగ్ గర్ల్. ఈ డైలాగ్ కూడా ఇంకా అంతమంది చెప్పుకుంటారు. సో లక్ష్మి ద యంగ్ గర్ల్ మొన్న మన ఇంటర్వ్యూలో మీ 4వ పెళ్లి ఎప్పుడు అన్నందుకు అది మిలియన్స్ చూశారు. సో ఏంటి ఇప్పుడు అని ప్రపోజల్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మరి ఇద్దరిలో మీకు ఎవరు నచ్చారు? నేనైతే వద్దు. అచ్చా, అవసరం 63. ఓకే, తెలిసినా కూడా మేడం కట్ చేస్తుంది మీది. నేను నాకు వద్దు. అదే చేసుకో, బాగా చేస్తాడు. అది హౌస్ మెయింటెనెన్స్, బ్లేడ్ పెట్టి కోసాడు. హౌస్ మెయింటెనెన్స్ బాగా చేస్తాడు. దెబ్బకే నేను చేస్తాను అప్పుడప్పుడు. వద్దు బిడ్డ, బిడ్డ అంటానా, అర్థం చేసుకో. ఏది మాట్లాడినా సరదాగా లేదు అంతే బిడ్డ అంటున్నా, డాడీ అంటుంది. ఓకే డన్ డన్. స్వయంవరంలో ఒకరు కట్ అయిపోయారు. అవును రైట్, ఒక పాత్ర అయిపోయింది. నేను ఒకటే గ్రహించాను, ఏంటి అది? ఎప్పుడైనా కాచిన చెట్లకే రాళ్ళు దెబ్బలు. అవును, నేను కాచిన చెట్టును నాకు ఎవరైనా రాళ్ళు ఇస్తారు. తప్పదు. ఎందుకంటే నేను సత్య నాకు దాదాపు 6-7 yearsగా తెలుసు. సత్య 7 years బ్యాక్ నుంచి కూడా చంద్రమోహన్ గారు, మేడం పేరు రమాప్రభ గారు, రాంప్రభ బతుకుంది, భాన్చందర్ గారు, సుమన్ గారు, ఎంతో మందితో మనోడి అనుబంధం. వాళ్ళు మనోడిని ఒక తమ్ముళ్ళలాగా, ఒక సొంత కొడుకు విలువిస్తారు. చాలా, నేను అదే ఆశ్చర్యపోయేవాడిని. అవును, మీ ఇద్దరికి ఎక్కడ లింక్ పెట్టారు? అచ్చా, ఇప్పుడు అనుకున్నది అప్పుడు ముందే జరిగిందా? ఏంటి నన్ను ఒక రోజు అడిగిందండి, నేను ఒప్పుకోలేదు. అవునా? తిట్టింది బాబాయ్. టైగర్ ఏది? బా మామూలుగా లేదా? టైగర్ ఏది? అవును, అయి ఉంటది కూడా. ఒకటి బాబాయ్, అమ్మ ఆగమ్మ. అవును, రాకేష్ మాస్టర్ మా ఇద్దరు దొరికిపోయాం ఒకసారి. అయ్యో, నేను మాట్లాడి నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, నువ్వు సంసారం చేస్తున్నావు, నేను సంసారం చేసి వదిలిపెట్టినా. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ నెలకొక్కసారి కావాలి బాబాయ్. ఓకే, ఇంకొక మాట, నువ్వు బయట ఎన్ని వందలైనా ఖర్చు పెట్టుకో, ఇంటికి పోయేటప్పుడు ఒక గులాబీ పువ్వు తీసుకుపోయి ఎండిపోయింది నా జేబులో. గులాబీ పువ్వు తీసుకెళ్తుంటావా? ఒక్క గులాబీ పువ్వు, కాలు రెక్కలు కడుక్కొని ముఖం కడుక్కున్నాక అటు ఇటు చూస్తా, ఇది రావు, కుర్చీ మడత పెట్టుడే. అదే లేదు, ఏ పూలు లేదో అంట. ఓహో, హే మేరే సనం అంటది. ఓహో, అంతే కదా. ఒకటమ్మా, నో ద వైఫ్ నాట్ ద లైఫ్. అలాగే రాకేష్ మాస్టర్ కూడా ఇంట్లో భార్య నిన్ను బతుకు దండుగా బాబాయ్. బయట 90 అనుకున్నారు రాసలేదు అలా ఇలా అని. కానీ నేను ఒక తండ్రిగానే ప్రేమించాను, ఆయన ఒక తల్లి బిడ్డగానే పెంచి కూడా అమ్మమ్మ అంటారు. భార్య నిన్ను బయటకు దండుగా బాబాయ్. అంటే ఎందుకు మీరు కిచెన్ లో చేసిన వ్యవహారాలు మాకు తెలియదే? అయ్యా, ఏదో ఇప్పుడు చెప్తుంది. ఏం చేసేది చెప్పండి, నాకే తెలియదు. బాబాయ్ ఓకేనా? సూపర్. ఓకే, హిందీ పాటలు కూడా పాడుతున్నట్టు. ఓపెన్ చేయి. రెడీ. तेरे जैसा यार कहाँ तेरा याराना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना, मेरी जिंदगी सवारी मुझको गले लगा के. బాబాయ్ దమ్మస్తుంది. సూపర్. చాలు. హిందీలో మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ తర్వాత మళ్ళీ ఈయనే. నచ్చిందా? చాలా బాగా నచ్చింది, బ్రహ్మాండం. థ్యాంక్స్. సో తెలుగు పాట ఏదన్నా? తెలుగు పాట కావాలన్నా? ఓపెన్. జీవన తరంగాలలో మనిషే మనిషికి బందికానా, భయపడి ఎందుకు పారిపోయినా, మనిషే మనిషికి బందికానా, భయపడి ఎందుకు పారిపోయినా,
తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది. సూపర్ బాబాయ్ ఒకటి బాగినండి, జీవితంలో మంచితనం ఉండాలా. ఫేవరెట్ హీరో ఎవరు అడగండి? ప్రభాస్. ప్రభాస్ వాళ్ళ డాడీ అన్నాం కృష్ణరాజు గారు. కృష్ణరాజు వాళ్ళ డాడీ. మర్చిపోయా ఫ్రెండ్స్, కుర్చీ తాతకి మన అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప 2లో ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ మంత్ షూట్ కూడా చేస్తున్నాడు. మామూలు విషయం కాదు అది. సో పుష్ప 2లో మన తాతను కుర్చీ తాతను చూడొచ్చు కూడా. ఒక పాట అరగంట యాక్టింగ్. అచ్చా, ఒక పాట కూడా ఉందా? నా సొంత పాట ఇప్పుడు పాడింది. ఏ పాట? ఈ మని ఈ జీవన తరంగా వస్తనంటివి, నాతో వస్తనంటివి, పోదమంటివి, వెళ్ళిపోదమంటివి, ఏదో చెప్పి ఏదో చేసి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతివి. పిచ్చోని కాదమ్మా, నిన్ను ప్రేమించినోని, ఎవ్వడడ్డం వచ్చినా నీ చెయ్యిడువా. సనం ఐ కమ్. ఈ పాట వస్తుందా? పుష్ప 2లో ఇది వస్తుందా? పక్కా. ఓడి అమ్మా, క్యారెక్టర్ ఏమి ఇచ్చారు పుష్ప 2లో? జోకర్. హ్యాపీ, నవ్వియాల. అచ్చా, 10 మందిని నవ్వియాల. ఇప్పుడు చార్లెస్ ఉన్నాడా? చార్లెస్ షర్ట్ ఇప్పుతాడు, ట్రైన్ మీద తిరుగుతాడు. చార్లెస్ తెలుసా? మనం కట్టే ఒక 10 నిమిషాలు నవ్వియాల పబ్లిక్ ను. ఓహో. కానీ ఒక్కటి బాబాయ్, అందరికి కాదు రాజనాల. ఇప్పుడు కత్తులు ఎక్కడ తేవాలా? అట్లా కాదు, కత్తులు ఎక్కడ తేవాలా? కాదా లక్ష్మి, మీకు ఇంతవరకు సినిమా ఛాన్స్ రాలేదు మరి? అందరూ అనుకుంటే ఇంక నన్ను పైగా ఎక్కడ లెక్కుతున్నారండి. ఒకటి బాగా ఇను బాబాయ్, ఒక మనిషి మీరు కానీ అతను కానీ ఇతను కానీ ఇతను కానీ ఇతను కానీ మీ దగ్గర ఇన్ని కట్టలు ఉండొచ్చు, కానీ ఇది కలిసి రావాలా? సత్య తలుచుకుంటే ఎంతసేపు అండి. ఒకటి బాగినండి, నేను నమ్ముతా, నేను ముస్లిం, చర్చికి పోతా. కాశీ ఒక్కటి తప్ప తిరుపతికి సుమారు 10 సార్లు పోయినా. ఇక యాదగిరి గుట్ట అయితే లెక్కలేదు, వేములాడ లెక్కలేదు. సరే, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు మనసు పడుతున్నారు. ఓకే, అదే వస్తున్నాయి. ఆమె 3 సంవత్సరాల నుంచి వేటాడుతుంది ఒక భర్త కావాలని. సో ఫైనల్ గా ఆమెకు ఒక ఆయన దొరికిండు, సత్య. అయితే మీరు ఆయన్ని కొడుకు మీ కింద అడాప్ట్ చేసుకొని ఇప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేయండి మీరు. ఆమెని కోడలు ఎందుకు చేసుకోవాలనుకుంటే ఏంటి అసలు నీ అభిప్రాయం ఏంటి? సత్య మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటి, వేరే వేరే వాళ్ళని చేసుకోమంటున్నారు ఛానల్లో. అవును. ఏంటి అస్తమని వేరే వేరే వాళ్ళు అంటే నాకు నచ్చంటే 50 లోపల నేను చేసుకుంటాను అంటున్నారు. అవును. పక్కన 50 మందిలో నువ్వు ఉండగా నాకు తోడు ఒకటే చల్లా బతుకయ్యమ్మా, తోడు ఉంటాడు. ఏం లేదు, దేనికి అవసరం లేదు, ఒక తోడు. అంతే. బయటికి పోతే హెల్ప్, ఇంటికి వస్తే హెల్ప్నెస్, ఇంటికి వస్తే ఇంత భోజనం, నీకేం కావాలన్నా అబ్బాయి ఇస్తాడు. అంతే. షూటింగ్ వెళ్ళక్కలేదు, సత్య తెచ్చి పెట్టేస్తాడు, అతనే తెచ్చి పెడతాడు. ప్రతి షూటింగ్ కి తీసుకెళ్తాడు. ఇక అక్కడ ఇద్దరు కలిసి అక్కడే తినొచ్చు షూటింగ్. అది అవసరంలా. ఇప్పుడు ఇక్కడ 2 బిర్యానీ, ఇక్కడ ఒకటి నువ్వు తిన్నావు ఆకలికి, ఆ 2 ఇచ్చిన అనుకో సాయంత్రం 2 తింటారు. అయిపోయా. సరే, ఇప్పుడు సత్య అభిప్రాయం తెలుసు. సత్య మరి ఏంటి, లక్ష్మి నీ మీద మనసు పడింది, ఆపిల్ పండ్లా ఎర్రగా ఉన్నావు, కరెక్ట్ చెప్పు, చేసుకుంటావా లేదా ఏంటి? చేసుకో అయ్యా, ఒకరికొకరు తోడు. వద్దండి, అక్కని పిలిచాను, అమ్మని పిలిచాను, ఆమె వద్దన్నది రిజెక్ట్ చేసింది కదా. చంపేస్తారు జనాలు. ఏం కాదు, ఇంత పొడుగుందా? కానీ ఒకటి బాబాయ్, రియల్ ద హీరో ఈజ్ ద రియల్ హీరో. మంచి మంచోళ్ళకు బతికిచ్చిండు రియల్ హీరో. నువ్వు సత్యని ఏమో తిట్టుడు తిట్టినావు కాదు, ఎందుకు కాదు అవి చెవులు మూసుకుని తిట్లా. స్వాతి నాయుడు ఉందా? నేను కృష్ణకాంత్ పార్క్ కాడ కూర్చున్నా, వచ్చింది ఆమెను, ఇతను ఏమో అన్నాడట, మనకు తెలియదు.
50 రూపాయలు జేబులో పెట్టింది, ఆ, ఇతను తిట్టుమన్నది. అది నా తప్ప? అచ్చా అచ్చా 50 రూపాయలు ఇచ్చిందా? 50 రూపాయలకే అంటే 1,00,000 రూపాయలు. మరి అంతే 50 ఏముండదమ్మా, ఏమొస్తుంది ఒక టీ అయితే నేను 90 పైసలు ఇవ్వమన్నా, నా దగ్గర 50 ఉండే. అచ్చా అచ్చా ఇంకా 50 కలిపింది ఇక. నాకు కొద్దిగా హ్యాబిట్ యార్. సర్లేండి వదిలేయండి ఇంకా అర్థం కాదు. లేదు తెలియాలి భలేవాడి కానీ ప్రేక్షకులు ఒకటి, తెలియాలిగా. ఇతను చాలా సిన్సియర్ సార్, మంచి వాళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు కుర్చీ తాతకు చెడ్డ పేరు వస్తుంది. ఎట్లా అరే మంచి అవకాశాలు ఇచ్చిన మనోడిని మనిషిని ఎట్లా విమర్శించాలి. అట్లా తిడతాడు. ఎప్పుడు మనం ఇచ్చి ఇవ్వకూడదు, తిట్టించకూడదు. నేను కానీ ఒకటి, ఈజ్ ద గ్రేట్ మ్యాన్. నేను నిజంగా చెప్తున్నా. ఉప్పర్ బాలు తర్వాత వాడి పేరు అగ్గిపెట్టే మచ్చ, ఇతని కాళ్ళు మొక్కినా పనికిరారు. నన్ను కుర్చీ తాత అంటారు బాబాయ్. నాకు ఇప్పుడు తెలిసింది ఈ డైలాగ్. నేను ఎవరన్నా కొట్టాలనుకున్నా అనుకో, కొట్టుడే ఒక వారం రోజులు నక్ష చేస్తా. అవునా? ఏడికి పోతాడు, ఎవరితో మాట్లాడతాడు, ఎంతసేపు ఉంటాడు, ఏడ తాగుతాడు, ఏడ తింటాడు, ఏం పని చేస్తాడు, ఇవన్నీ వారం రోజుల లోపల నక్షేస్తా. వాడే నా ముంగటికి రావాలే కాక. మంత్రాలు వచ్చా మీకు? ఏ రావు, మరి మంత్రాలు కావాలా? మేడారం పో. అదే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా అదే సత్యకి ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా చాలా మంది పరిచయం కదా. ఎవరెవరు తెలుసు సత్యానికి? నాకు ఫిలిం ఇండస్ట్రీలో 3 కళ్ళు ఎవరెవరంటే చంద్రమోహన్ గారు, చచ్చిపోయింది. రమాప్రభ గారు, ఆ, భాన్ చంద్ర గారు. ఆ, చంద్రమోహన్ గారు, రమాప్రభ గారు, భాన్ చంద్ర గారు, ఆ. వీళ్ళు ముగ్గురు నాకు నిజంగా 3 కళ్ళు. వావ్, బాబాయ్ గైడెన్స్ వీళ్ళే. సూపర్. సోషల్ మీడియాలో ఎవరు? సపోర్ట్ లేకపోతే నేను అసలు ఇక్కడ ఉండలేను. వెరీ గుడ్. సోషల్ మీడియాలో ఎవరు నీ 2 కళ్ళు? సోషల్ మీడియాలో నాకేం కళ్ళు లేవు, ఆ, నేనే వీళ్ళకి కళ్ళుని, ఆ, మా టీం అంతరికి కళ్ళు అని నేను ముక్కు చెవు. అనుకుంటున్నాను. ఒక దగ్గర ఇక్కడ విన్నాను నువ్వు మన ఒక ఇద్దరిని ఏదో చెప్పావు. ఒకటి ఉప్పల్ బాలు నీ కుడి, చేసుకుంటాండి, మర్చిపోయింది ఉప్పల్ బాలు నాకు బెస్ట్ ఫ్రెండ్. అంతా కూడా బుర్ర మైండ్ తప్పేసింది. ఇప్పుడు అర్థాలు ఎవరు పెళ్లి చేసుకుంటారు? చేసుకుంటా చెప్పాడండి. నేను ఎవరిని? పిల్లల్ని కంటాను, చేసుకుంటాను. మిమ్మల్ని చేసుకుంటారు? ఎందుకంటే నాకు ఆపరేషన్ అర్థం తీస్తారు నన్ను. బెస్ట్ ఫ్రెండ్స్ నాకు, ఎక్స్క్యూజ్ మీ, నాకు సోషల్ మీడియాలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కళ్ళు అంటే ఎవరు లేరు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఉప్పల్ బాలు, తిట్టినా కొట్టినా మా కుర్చీ తాత, తర్వాత రాకేష్ మాస్టర్ వైఫ్, అలాగే గుంటి నాగరాజు, మాస్టర్ వైఫ్ ఏంటి ఇక నువ్వు? ఇప్పుడు బషీర్ మాస్టర్, నువ్వే కదా. ఆ బస్సు మాస్టర్ బయలు మీదికి. ఈమె షిప్ డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం. ఈయనే భయపడిపోయిండు. ఎందుకు పెద్ద పడవరా అంటే టైటానిక్ షిప్, టైటానిక్ ఎక్కడ ఉండే తెలియదు. Every night in my dreams I see you, I feel you, that is how I know you. ఒకటి తప్పు చెప్తున్నా ఏంటంటే తను లక్ష్మి, తను నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చూస్తున్నా. రాకేష్ మాస్టర్ అనే ఒక రాయిని రత్నంగా మార్చింది. వెరీ గుడ్. అవునా కాదు? ఆ మనిషిని రాయి రక్తంగా మార్చిన అమ్మాయి అది రాయని ఆడది చేసిన రాముడివా, కాబట్టి తను గంగను తలపై మోసే. ఇంకోటి దురదృష్టితో చూడదు, ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చింది. అవును, చాలా చాలా. ఒక అక్క, ఒక చెల్లె, ఒక అమ్మ అనుకోండి. మొన్న ఒక ఛానల్ డిలీట్ చేసుకున్నాడు. ముగ్గురికి ఇచ్చారు నా ఫోన్. శరణ్ బాబుకి ఇవ్వద్దు దొంగ అన్నారండి అందరు. కానీ నేను నోటితో అనలేదు, అందరూ అన్నా నేను అనలేదు. లేదు, ఆయన మంచి వ్యక్తి, చాలా మంచోడు. సాన్వి మీడియా చరణ్ అన్న మంచోడు, చాలా మంచోడు. ఇలాగే అండి. ఎవరిద్దరు క్లోజ్ ఉంటే ఏదో పెట్టేస్తారు. ఒకటి బాబాయ్, ఒక అన్న చెల్లె నడుచుకుంటా పోయినా కూడా ఈ ప్రపంచం లవర్స్ ఉంటది. కరెక్ట్. అయితే మాంటేజ్ చేసాక ఇద్దరు చేశారంటే ఇంకొక అబ్బాయి దగ్గరికి వెళ్ళారు. మా ఇంటి ముందే ఉంటాయండి అబ్బాయి, వైజాగ్ అబ్బాయి. అమ్మ అందరి దగ్గరికి నేను చేస్తాను, నాకు ₹1 ఇద్దంటే ఫస్ట్ అతనికి ఒక ఇచ్చారండి. తర్వాత 1016 ఇస్తాను ఒకే ఏకన్నా చేసి వెళ్ళాకండి. చూసి ఎంతో నేను అన్నాను, అతను లాక్ పెట్టాడు, ఆ లాక్ తీసేయి, మళ్ళీ ఇంకో లాక్ పెట్టమ్మా అన్నా నేను అబ్బాయి. అబ్బాయి ఇంకో లాక్ పెట్టాడు, వాడు డిలీట్ చేసేస్తాను. వైజాగ్ సత్య అఫీషియల్ అని పెద్ద పెద్ద వాళ్ళకి నేను అందులో ఇంటర్వ్యూ చేశాను. జమున గారికి, కైకాల సత్యనారాయణ గారికి, చంద్రమోహన్ గారికి, రమాప్రభ గారికి, వీళ్ళందరికీ, కె విశ్వనాథ్ గారికి, చంద్రమోహన్ గారి. ఆ ఛానల్లో ఒకడు చోరీ చేస్తాడు, వేలూరే చైతన్య అని చెప్పి కర్రిగుంటాడు, వేలూరే సీతానగరం. ఈమె పరిచయం చేసింది. అన్న నీ ఛానల్
నీ ఛానల్ నేను రన్ చేస్తాను, నీ డెవలప్ చేస్తా అన్నాడు. నా ఛానల్ మొత్తం పేరు మార్చి వేరే వాళ్ళకి అమ్ముకొని ఆ డబ్బులతో స్కూటీ కొనుక్కొని ఇప్పుడు తిరుగుతున్నాడు. వాడి మీద కూడా పోలీస్ కేసు వేస్తాను నేను. నువ్వు రావాలమ్మా అప్పుడు సాక్ష్యం. కానీ మంచోడు బాబాయ్, అమాయకంగా ఎవరినైనా నమ్ముతాడు. నమ్మిన వ్యక్తిని మోసం చేయడం పాపం. అమాయకంగా నమ్ముతాడు. ఏంటి ఈ మధ్య రివ్యూలు కూడా చెప్తున్నారు, సినిమా రివ్యూలు, హీరోల మీద రివ్యూలు కూడా చెప్తున్నారు. ఒకటి బాగిన బాబాయ్, అల్లు అర్జున్ కు ఏం రాదు, అంత కామన్, ఎప్పుడు మామూలుగా చేస్తున్నది దాని ఎందుకు సారి. ఒకటి బాగిను, అల్లు అర్జున్ ఎవడయ్యా, మనం 50 రూపాయలు ఇస్తే సినిమా టికెట్ పెడితే బాగిను నన్ను కుర్చీ తాత అంటాడు. సినిమా టాపిక్ ఎందుకు, నీ అయ్యా 40,000 ఇచ్చిండు, నా ఇంటికి పంపిండు డ్రైవర్ తోటి, ఫోన్ నెంబర్ ఇచ్చి. అల్లు అర్జున్ ది నెక్స్ట్ పిక్చర్ పుష్ప 2లో యాక్టింగ్ చేయమని, నాకు ఇష్టం ఉంటే చేస్తా, లేకపోతే నీ డబ్బుకు నీకు నమస్తే నేను పెట్టాను, నాకు నమస్తే పెట్టాలా. కుర్చీ ఇక్కడ నన్ను కొనాలంటే శ్రీశైలం యాదవ్ తోటే కాలే. శ్రీశైలం యాదవ్ కూడా గొడవ అయిందా? కాలా, ఏమైంది అసలు? 10 లక్షలు ముంగడ పెట్టిండు మొన్న ఎంపీ ఎలక్షన్ లో క్యాన్వాసింగ్ చేయమని. ఎందుకు లేదండి, ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా అది కదా. అయితే అందరికి హెల్ప్ చేస్తారు ఆయన. వద్దు బాబాయ్ అని అన్న, దేనికి అన్నాడు, నేను క్యాన్వాసింగ్ చేయ, నాగం జనార్దన్ రెడ్డి విను, ఈయన కూడా చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఇటు అతను విను, ఈ డబ్బులు నాకు అవసరం లేదన్నా. అరే 10 లక్షలు పిచ్చోడా అన్నాడు. బాబాయ్ అతను విన్ను, నాకు ఒక క్వార్టర్ చెప్పి అంటే వెంటనే అతని ఇంట్లో ఎప్పటికుంటాయి ఫుల్ బాటిల్ తెచ్చి పెట్టిండు, 2 గుడ్లు పెట్టిండు ఉడకబెట్టినాయి. ముసలోడా నువ్వు గ్రేట్ రా, ఎవడికి అమ్ముడు పోవు, తాగు, బిర్యానీ తెప్పిస్తా తిను. 3 రూములు ఉంటాయి అయ్యా వాళ్ళ గెస్ట్ హౌస్లో, నిమ్మలంగా పండుకో, నీ కొడుకు ఫోన్ చేస్తా వస్తాడు అన్నాడు. సూపర్ సూపర్. ఏంటి ఇప్పుడు టాలీవుడ్ ను కుదిపేస్తున్న విషయం ఏంటంటే హేమ గారు డ్రగ్స్ తీసుకున్నారని, నిజమేనా అది? పక్క ఇవాటి పేపర్ తెచ్చిస్తా చదువు. రేవ్ పార్టీ అంటే అది మన కల్చర్ కాదు, మన సంస్కృతి కాదు. రేవ్ అంటే మీనింగ్ లౌడ్ వాయిస్. అచ్చా, ఊరి చివరి అనమాట, ఫామ్ హౌస్ లోన, ప్రైవేట్ హౌస్ లోన బాగా మ్యూజిక్ పెట్టి ఎలక్ట్రానిక్ మ్యూజిక్ డ్యాన్స్ చేసుకుంటారు. మామూలు పార్టీలో ఏముంటాయి, ఒక బీరు, ఒక విస్కీ, ఒక వడ్కా, రమ్, కాక్టైల్, మాక్టైల్ ఉంటాయి. కానీ రేవ్ పార్టీలు ఏంటంటే ఒక గంజాయి, కొకైన్ అట్లాంటివి ఉంటాయి, డ్రగ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు విజయవాడకు చెందిన వాసు అనే బుక్కి బర్త్డే చేసుకున్నాడంటే, ఎక్కడ బెంగళూరు శివార్లో ఒక ఫామ్ హౌస్. దానికి మొత్తం 120 మందిని ఇన్వైట్ చేసిండు. 120 అన్నారు, బెంగళూరు పోలీసులే అన్నారు. అందులో టీవీ ఆర్టిస్టులు ఉన్నారు, సినిమా ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే హేమకి కూడా తెలుసు అంట ఆయన, వాసు అనే వ్యక్తి బుకి, ఆయన బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ కూడా ఆడతాడు. ఆయన పిలిస్తే ఈమె వెళ్ళింది. ఈమెకి ఏం తెలుసు అండి, ఇప్పుడు నేనున్నాను, మీ బర్త్డేకి నన్ను పిలుస్తారు, పిలిచినాక సత్య ఇగో థమ్స్అప్ తాగు అని ఇస్తారు. థమ్స్అప్ లో విస్కీ కల్పిస్తే నాకు ఏం తెలుస్తుంది? అలాగే ఒక సిగరెట్ ఇస్తారు, సిగరెట్ మధ్యలో ఈ పక్క ఆ పక్క సిగరెట్ ఉంటుంది, ఈ పక్క ఆ పక్క సిగరెట్ ఉండి ఒక నిమిషం, ఈ పక్క ఆ పక్క సిగరెట్ మెటీరియల్ పెట్టి మధ్యలో గంజాయి పెట్టి నాకు ఏం తెలుస్తుంది, సిగరెట్ అనుకుని తాగుతాను. సో ఆ విధంగా అయ్యింది హేమకి. హేమకి నిజంగా చాలా మంచిదండి. ఆమెకి చిరంజీవితో గానీ, నాగార్జునతో గానీ మంచి పరిచయాలు ఉన్నాయి. చాలా చిన్నపాటి ఆర్టిస్టులకు ఆమె బాగా హెల్ప్ చేస్తుంది డబ్బు పరంగా. ఆమె ఏదో చిన్న ఆర్టిస్టులతో, చిన్న ఆర్టిస్టులు అంటున్నాను, ఏవో చిన్న గొడవలు ఉన్నాయి ఆమెకి, రాజేంద్ర ప్రసాద్ గారితో, శివబాలాజీ గారితో, తులసి గారితో ఏవో చిన్న గొడవలు, మళ్ళీ కలిసిపోతారు వాళ్ళే. ఆమె ఒక పేకాట క్లబ్ లో దొరికిపోయిందని, లేకపోతే ఆమె ఏది డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయింది కానీ లేకపోతే ఆమె ఒక వ్యభిచార కొంపలో దొరికిపోయిందని, అలాంటి ఎలిగేషన్స్ అయితే ఏమీ లేవు. చాలా క్లీన్ సర్టిఫికేట్ ఆమెది. ఆమె ఎంత పెద్ద స్టార్ అండి, 300 సినిమాలు చేసింది, నంది అవార్డు గ్రహీత, బ్రహ్మానందంతో మంచి జోడి, మంచి కామెడీ. ఆ రోజుల్లో మా చిన్నప్పుడు ఆమె సినిమాలు చూసి వాళ్ళము, లారీ డ్రైవరు, ముద్దులు మావయ్య, అన్ని సినిమాలు ఆమె చేసింది, చాలా సినిమాలు చేసింది ఆమె. మంచి ఆర్టిస్ట్, అందరిని హెల్ప్ చేస్తుంది. కోనసీమ అమ్మాయి. ఆమె టైం బాగాలేదు, పార్టీ పిలిచాడని వెళ్ళింది, వెళ్ళి ఇలా జరిగింది అనమాట, పాజిటివ్ వచ్చింది. సో ఆమె ఏంటంటే ఫస్ట్ ఒక వీడియో తప్పుగా చేసింది, ఎవరో అన్నారంట, మరి నాకు తెలిసింది, నాకు ఆ పార్టీకి సంబంధం లేదని ఒక వీడియో పెట్టేస్తే ఇంకా ఏముండదు అని అనేసారంట.
ఆమె తెలియక ఆ వీడియో చేసి అదే తప్పేనండి. నేను అది పెద్ద తప్పు. అయితే ఆమె ఏమనుకుందంటే నేను థమ్సపే తాగాను అనుకుంది, కానీ అందులో ఏదో డ్రగ్ ఉంది. నేను సిగరెటే తాగాను అనుకుంది, కానీ ఆ మధ్యలో గంజాయి ఉంది. ఆమెకే తెలియదు. తెలిస్తే ఆమె ఇట్లాంటి వీడియో చేసి పెట్టదు కదా. ఆమె ఏమనుకుంది, పార్టీకి వెళ్ళాను, థమ్సపే తాగాను, పార్టీకి వెళ్ళాను, కింగ్ సిగరెటే తాగాను అనుకుంది, కానీ ఇవన్నీ తెలియదు. కానీ ఆ వ్యక్తిగతంగా మంచిదా అండి. మంచు విష్ణు గారు కూడా ట్వీట్ చేశారు, నేను ఐఎమ్ సపోర్టింగ్ ఫుల్లీ టు హేమ గారు, అసలు ఈ కేసు అనేది నడుస్తుంది కదా, మీరు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నారని అన్నారు. సో ఆమె అంతేగాని హేమక్క అయితే మాత్రం నిజంగా మంచి ఆర్టిస్టు, అందరికీ హెల్ప్ చేసే వ్యక్తి. ఆమె క్షేమంగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా ఒక ఆర్టిస్ట్ గా కోరుకుంటున్నా. ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారు కూడా మీకు ఫ్రెండే తప్ప అక్క, ఆమె కూడా నీకు ఫ్రెండే రైట్. మరి తను తప్పు పడుతుంది కదా, ఎవరి అభిప్రాయం వాళ్ళది, నా అభిప్రాయం నాది, అక్క అభిప్రాయం అక్కది. తప్పైతే జరిగింది అంటున్నాడు కదా నేను కూడా. ఈమెకి తెలియకుండా ఈ డ్రగ్స్ అనేవి కన్జ్యూమ్ అయ్యాయి. అవబట్టే కదా ఆమెకి బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. 86 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో ఒక టీవీ నటి కూడా ఉంది, హేమక్ ఉంది. కానీ అదేంటంటే నాకు తెలిసి ఆ పార్టీ ఎవరైతే ఇచ్చారో, డ్రగ్స్ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి పెద్ద శిక్ష పడాలి. వీళ్ళు తెలియని తనంతో ఆ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి వీళ్ళు కొంచెం తక్కువ శిక్ష వేసి మంచిగా బయటకు రావాలని కోరుకుంటున్నా. కానీ ఒకటి బాబాయ్, ఇటువంటి కొడుకులను చంపేయాలి. ఒక ఆడపిల్లకి డ్రగ్స్ ఇచ్చి అనవసరంగా తీసుకుపోయి చంపేస్తున్నారు. కూడా కుర్చీ మడత పెట్టాలి. ఒకటి బాగినండి బాబాయ్, అల్వాల్ ఉందా, అక్కడ మిలిటరీ వాళ్ళు ఉంటారు. అయితే ఆడపిల్లలు సాయంత్రం 4-5 కాగానే కుక్కలను పట్టుకొని బయటకు వస్తారు. నేను గిట్టిన అప్పుడు సెంట్రింగ్ సప్లై చేసేది, ఎండాకాలం అలసిపోయినా 5:30-5 అవుతుంది. ఆడ మన గోలాడుతాడు చూడు, ఆ కోర్టు ఉంది, ఆడ కూర్చున్నా. ఒక మేడం వచ్చింది కుక్కను పట్టుకొని, యూ హ్యావ్ టు ద సిగరెట్ అన్నది, ప్లీజ్ గివ్ మీ అన్న. సిగరెట్ ఇచ్చింది, తాగిన, అటు పోయింది, కుక్కను తీసుకొని మళ్ళీ వచ్చింది. కమన్ యార్ అవర్ హౌస్ అంది, ఐ నాట్ కమ్. అవు బిడ్డ, కనబడేది ఒక్కలే, ఇంటికాడ 4 ఉంటారు, చంపేస్తారు అని రేప్ చేసే వాళ్ళు. నేను చెప్పేది నువ్వు, హూ ఆర్ యూ? ఇప్పుడు ఏపీలో ఎవరు గెలవబోతున్నారు? 175 సీట్లు. అవును, 172 గెలుస్తాడు. ఎవరు? జగన్. 172. ఒకటి ఇండిపెండెంట్. నీకు చంద్రబాబు అంటే ఇష్టం కదనే. నా మాట మొత్తం విను. ఒకటి ఇండిపెండెంట్, ఒకటి బీజేపీ, ఒకటి ఓటా, అంటే అటు కాదు ఇటు కాదు. 175 క్లోజ్. ఏమన్నా ముసలోడా నాలే, జగన్ 170 సీట్లు గెలవకపోతే భయంచదు, నా మిస్సాలు కోసుకుంటా, హైదరాబాద్ ఇచ్చి పెడతా. సత్య, నీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడండి. ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమాలుకున్నాడు. ఒక ఛాన్స్ ఇచ్చాము, ఒక ఛాన్స్ ఇస్తే నేను కేంద్రం మెడలో వంచేసి ప్రత్యేక హోదా తీసుకొస్తాడు. కానీ కేసులకు భయపడి మోడీ గారు కాలు దగ్గర కూర్చున్నాడు. 3 రాజధానులు కడతా అన్నాడు, కానీ ఒక్క రాజధాని కూడా కట్టలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు, కనీసం పోలవరం ప్రాజెక్టు టచ్ చేయలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది కూడా కంప్లీట్ చేస్తా అన్నాడు. కంప్లీట్ చేయడం అంటే ఏంటి, మనకి సాధిస్తామన్నాడు. కంప్లీట్ మీన్స్ ఏంటి, ఆ సమస్యని అధిగమిస్తాను, సాధిస్తా అన్నాడు, సాధించలేకపోయాడు. అలాగే ముఖ్యంగా ఆయన మొన్న 151 సీట్లు వచ్చాయి కదా 2019 ఎలక్షన్స్ లో. కారణం ఏంటి, మద్యపాన నిషేధం. ఆడవాళ్ళ ఓట్లే 55% ఉన్నాయి ఆంధ్రాలో. ఆడవాళ్ళందరూ వేసారు మద్యపాన నిషేధం చేస్తాడని, కానీ ఆ మద్యం మీదే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నాడు. మీకు తెలుసు కదా, ఆయన పెట్టిన ఈ బూమ్ బూమ్ బ్యూర్ తాగే రాకేష్ మాస్టర్ కూడా చనిపోయాడు, మీ అందరికీ తెలుసు. బ్లడ్ వామిటింగ్స్, బ్లడ్ మోషన్స్ అన్ని అయ్యాయి. అలాగే 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తారన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలేదు. సన్నబియ్యం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ప్రతి ఒక్క ఇంటికి కూడాను 200 యూనిట్లు ఉచిత విద్య ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? జాబ్ క్యాలెండర్ అన్నాడు, 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఇచ్చిండా? 20 లక్షలు పక్కా ఇల్లు కడతా అన్నాడు, కట్టిండా? ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఒక ఇల్లు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? రోడ్లు వేస్తా అన్నాడు, వేసిండా? నదులన్నీ మొత్తం తవ్వేశాడు. ఇప్పుడు నదుల్లో నీళ్లు లేవు. ఆ ఇసుక అమ్ముకున్నాడు, ఒక్కొక్క లారీ 50,000 60,000 లెక్క. లక్ష్మణ్, మీరు చెప్పండి, ఎవరు గెలుస్తారు? జగనే నాకు ఇల్లు ఇవ్వటం అండి, పింఛన్ ఇవ్వటం, 1 year కేమో 15,000 ఇవ్వటం, అన్ని ఉన్నాయండి. ఇంత చిన్న వయసులోనే పెన్షన్ ఇచ్చారా మీకు? అంటే సంవత్సరాలు కదండి,
నెల పింఛని వేరు. Okay. 1 year కి ఒకసారి నాకు ఇస్తారండి. అచ్చా అలాంటిది ఈ సంవత్సరం ఆపారండి. ఎందుకు ఆపారు నాకే కదా అందరికీ ఆపారండి. అచ్చా నాకు ఇల్లు కూడా ఇచ్చారు కట్టిస్తాను అని. మరి అవునా? నా పనులు ఉన్నప్పుడు మరి నేను ఆయన గెలవాలని రైట్ రైట్ అంతే మీ అభిప్రాయం మీది అంతే కదా. పరిపాలన కూల్చడాలతోనే ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు కట్టిన ప్రజావేదిక కూల్చేశాడు, అన్నా క్యాంటీన్లు కూల్చేశాడు, అయితే బస్ కూడా గీతం కాలేజీని కూల్చేశాడు, గీతం కాలేజీని కూల్చేశాడు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఎంతమంది టీడీపీ లీడర్లు ఉన్నారు అందరినీ అక్రమంగా అరెస్ట్ చేశాడు. కింజరాపు అచ్చెన్నాయుడు కావచ్చు, అయ్యన్న పాత్రుడు కావచ్చు, అనిత కావచ్చు, చింతమనేని ప్రభాకర్ కావచ్చు, కొల్లు రవీంద్ర కావచ్చు, నెల్లూరు పి నారాయణ కావచ్చు, చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేశాడు చిత్తూరు జిల్లా. ఆయన అవునండి 3 సార్లు సీఎం చేసిన ఆయన. లోకేష్ ధర్నాలు బంధులు చేసి తండ్రిని నిరూపించుకున్నాడు. లోకేష్ అందరూ పప్పు అన్నారు, కానీ అతను నిప్పు. తండ్రిని 50 రోజుల్లోనే బయటకు తీసుకొచ్చాడు. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, హోమ్ మినిస్టర్ని ఒప్పించి తీసుకొచ్చాడు. నిజంగా అసలైన మగాడంటే లోకేష్. ఈజ్ నాట్ పప్పు, ఈజ్ నిప్పు. అదే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే 16 నెలల్లో 18 నెలల వరకు బయటకు తెచ్చుకోలేపారు. అదే వాళ్ళ తండ్రిని 50 రోజుల్లోనే బయటకు తీసుకొచ్చాడు. 50 ఎక్కడ, హీఈస్ హీరో. 50 రోజుల్లోనే వచ్చాడు. కానీ ఒకటి బాబాయ్, ఎవరికైనా అరెస్ట్ చేసేటప్పుడు సాక్ష్యాధారాలు చూపించి మనం అరెస్ట్ చేయాలి. కానీ చంద్రబాబు నేను అరెస్ట్ చేసినాక సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్నారు. ఎంత ఘోరంగా ఉందంటే ఒక హిట్లర్ పరిపాలన ఉంది అసలు. ఒకటి సార్, హైదరాబాద్ డెవలప్ చేసిందంటే చంద్రబాబు నాయుడు. అది హైటెక్ సిటీ కానీ, శిల్పారామం కానీ, స్టేషన్లు, మరి పింఛన్లు కూడా ఫోన్ ఫైల్ చేసేస్తాను బాబాయ్ ఇప్పుడు చెప్తున్నారు. మాట్లాడు. ఈజ్ ద గ్రేట్ లీడర్. చంద్రబాబు నాయుడు ఈజ్ గ్రేట్ విజనరీ. అసలు మన హైదరాబాద్ యొక్క పేరు ప్రపంచ పటంలో పెట్టిందే ఆయన. ఆ రోజుల్లోనే అమెరికా లాంటి దేశాలు వెళ్ళాడు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు తీసుకొచ్చాడు. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాడు. 50 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి. ఆ రోజుల్లో నాకు తెలిసి ఒక వాజ్పేయి, ఒక ఎల్కే అద్వానీ, ఒక మురళీ మనోహర్ జోషి, ఒక చంద్రబాబు నాయుడు, వీళ్ళే కదా పెద్ద లీడర్లు. నేషనల్ లీడర్స్ వీళ్ళే చక్రం తిప్పారు కేంద్రంలో కదా. సో అలాంటి వ్యక్తిని అక్రమంగా జైల్లో పెట్టి అన్యాయం. రైట్, మనకి ఇంత ఆనందకరంగా ఇప్పుడు 4వ తారీఖు నాడు అందరి భవిష్యత్తులు తేలిపోతాయి కదా. సో మహాకూటమి వస్తుందని నేను అనుకుంటున్నాను. మనం మహాకూటమి అంటే మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ గారు. నెవర్, ఓన్లీ విన్ ఆఫ్ ద కాంగ్రెస్. కాంగ్రెస్ అక్కడ లేదు. ఆంధ్రలో వాడే ఎవరు? జగనే. రైట్, ఓకే. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి అతని దగ్గరికి వచ్చినా అగ్గిపుల్ల కొడతాడు. వాడిని తట్టుకోవడం కష్టం బాబాయ్. జగన్ గారికి డబ్బుతోటి, రాజకీయంతో, రౌడిజం తోటి తట్టుకోవడం కష్టం. ఓకే, రైట్. ఇప్పుడు వాళ్ళ తాతను చూసిన వీరారెడ్డిని ఇట్లా పడితే 4 కదలరు. వాళ్ళ నాన్నని చూసిన వైఎస్ఆర్ను, ఈజ్ ద కింగ్. ఇప్పుడు వీడిని చూస్తున్నా, వీడు ఎంత మెంటల్ తెలుసా. ఇంకో బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అందులో ఒక అది ఉంటుంది. ఏది కాదు, ఆ మనుషులు తినేది ఏంటిది అది? అది ముసలే. అది వట్టిగా నోరు తెరిచిన అనుకో, నేను అమాంతం పోతా. చాలా డేంజర్ బాబాయ్. ఒక్కొక్క కుక్క ఇట్లుంటది. అంటే ఇంత పొడుగు 4 వస్తుంది. అయితే నేను ఒక్కనే పోయినా. 3 జాగాల స్కానింగ్ ఉంటుంది, వెనక ముందు. సెక్యూరిటీ అడుగుతారు, ఎందుకు వచ్చినావు అంటే సార్ను కలవడానికి అంట. సెక్యూరిటీ తీసుకుంటుంది స్కానింగ్. ఫోన్ చేస్తారు, ఒక ఆయన వరంగల్కి వచ్చిండు పెద్ద మనిషి అంటారు. చక్కగా పోతా మీదికి. అక్కడ జగన్ గారు ఉన్నారనుకో, లేరనుకో, వైఎస్ఆర్ ఫోటో ఉంటుంది ఆడ. నీ ముసి నవ్వులను దోసిల్లో దాసుకుంటాము, నీ చిరు నవ్వులను గుండెల్లో ఉంచుకుంటాము, వైఎస్ఆర్ అని ఇడుస్తా. మీద షర్మిల ఉన్నా, జయమ్మ ఉన్నా, జగన్ ఉన్నా, భారతమ్మ ఉన్నా, సెక్యూరిటీని పంపిస్తా ఇద్దని. ఆ పెద్ద మనిషిని మీడిదికి రమ్మని అంటారు. నేను పోతా, కాఫీ స్నాక్స్ ఇస్తారు, తాగుతా. ఎక్కడి నుంచి వచ్చినావు అంటే వరంగల్ అమ్మ అంటారు. ఎందుకు వచ్చినావు అంటే ఏదో చూడబుద్ధి అయింది. రావద్దా? 5,000 ఇస్తారు సార్. 5,000 మళ్ళీ ఒక జత బట్టలు.
రైట్, మన ప్రధాన ఘటనలోకి వెళ్దామా? ఒకటే అన్న, ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, ఇంట్లో వాళ్ళే నేను తిడుతున్నారు సిస్టర్స్. ఆల్రెడీ ఓట్లు వేస్తారు, అయిపోయింది. ఒకటి బాగిన బాబాయ్, మనసు పవిత్రం ఉండాలి. అది తాగుడు గొప్ప కాదు, తాగి సంపాదించుకోవాలి. అది తాగి గక్కడనో గిక్కడనో పడిపోయి ముక్కు మూతి పడగొట్టుకున్నావు అనుకో, వేస్ట్. నీకు ఎంత పడుతుందో అంతే తాగు. చంద్రబాబు, మోడీ, పవన్ వస్తారు. అట్లానా? అదే నా నమ్మకం. రైట్, ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టుకుందాం. అట్లా కాదు, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీ అభిప్రాయం ఇది. ముగ్గురు 3 ఓట్లలో 2 ఓట్లు జగన్. జగన్ చంద్రబాబు. ఎస్, చూద్దాం ఎవరు గెలిస్తే వాళ్ళే పార్టీ ఇద్దరు. కానీ పార్టీ కన్ఫర్మ్, ఫుల్ పార్టీ. సూపర్. ఇక లక్ష్మి నీ మీద మనసు పడ్డది. ఆమె ఏజ్ ఏంటి, నాకు ఏజ్ ఏంటి? ఒక్క నిమిషం, నువ్వు సంతూరు వాడతావేమో కానీ నేను చిన్న పిల్లోడి కాదుగా. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఆమెకి నా గేజ్ సరిపోదండి, ఈయన గేజ్ సరిపోతుంది. 63 సరిపోతుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా, మంచిగా ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు. కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఈరోజు మదర్స్ డే, మా మదర్ కి హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే. ఎక్కడ నువ్వు అట్లా కాదు, నువ్వు చాలా పవిత్రమైన విషయాన్ని చెడగొడుతున్నావు. మీ ఇద్దరికి స్వయంవరం జరిగింది, ఒకరికొకరు ఓకే అనుకున్నారు. కంటేనే అమ్మా నీ అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. నా వయసు 63. 50 అయింటే ఈయన చేసేవాళ్ళం. ఈయన 63 అయింది కాబట్టి ఈయన లేడు. ఆమె నా బిడ్డ అటువంటిది. కరెక్ట్. ఇప్పుడు నువ్వు 40 కాబట్టి నువ్వు ఎలిజిబుల్. దయచేసి నా కళ్ళం, ఎందుకంటే రాకేష్ మాస్టర్ కి ఆమెకి నేనే పెళ్లి చేశాను. ఇప్పుడు మీ ఇద్దరిని ఒక ఇంటి వారిని చేస్తే నాకు ఫాదర్స్ డే. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఓకే. మదర్స్ డే, మదర్స్ డే అంటే ఇంకేం అనుకోవద్దు. ఏమండి, నేను ఒక అన్న తమ్ముడిగానే భావించాను, తన్ని తోబుట్టిగానే భావించాను కాబట్టి నేను తండేస్తాను. థ్యాంక్ యూ, హ్యాపీ మదర్స్ డే. వీళ్ళు సంబంధాలని మొత్తం భ్రష్టు పట్టించారు వీళ్ళు. సరే, ఏది ఏమైనా సంబంధం చూడకండి, నేను చూస్తా. నేను చూసే సంబంధం చెడగొట్టుకున్నారు మీరు. అన్న తమ్ముడు సంబంధం అండి ఇది. మళ్ళీ ఆప్ చేయకు. హ్యాపీ మదర్స్ డే. డాడీ తింటారా? కంపల్సరీ. హ్యాపీ ఫాదర్స్ డే. ఇక్కడ ఫాదరా, మీకు హ్యాపీ బ్రదర్స్ డే. మదర్ ఫాదర్ అంటే ఏంటది? మీకు హ్యాపీ బ్రదర్స్ డే. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మొన్న అయింది బ్రదర్స్ డే. అవునవును, ఇది నాకు వెరీ గుడ్. ఇది చాలా వరకు తప్పిస్తారు ఫోన్ పేలో పడ్డాక. చాలా మట్టికి శరణబాబే పంపించేస్తారండి అందరూ కూడా. నేనైతే అనలేదు, తనైతే అమ్మ నన్నే అనుమానించి, నేను నోటితో అనలేదు బాబు, నువ్వు నాకు అమ్మ, నేను నీ కొడుకుని, అలాగే బంధం ఉంటుంది మనకి అన్నాడు. మొన్న ఏంటంటే డీసెంట్ గా 3 దగ్గరికి వెళ్ళాను. ఓకే అయిపోయిందండి, సేఫ్టీ మానిటర్ చేయమని వెళ్తే వాడు ఏం చేస్తాడంటే వాడు 4 వేలు పెట్టేస్తున్నాడు. 6,000 దాంట్లో అమౌంట్ పడ్డది. ఓకే అంటే ఇంటికాడ ఒక అబ్బాయి చెక్ పోస్ట్ ఏంటిదని అంటారు, ద్వారకా ఏమంటారు, నేను ఉండేది గురుద్వారలో ఉంటున్నానండి. అయితే మా ఇంటి ముందు ఒక అబ్బాయి ఉన్నాడు, వెనక 2 రూమ్లు నాయండి. తను అంటే వైజాగ్ అబ్బాయి, హైట్ ఉంటాడండి, మన దీనిలో ఈ బాబులా ఉంటాడు. అమ్మాయి ఎవరో ఎందుకు నేను చేస్తాను అన్నాడు. అయితే నేను ఒకే చేయించాను, ముగ్గు చేశారమ్మా, అది ఏంటి ఎలా ఉన్నది చూడమన్నాను. ఏంటంటే నాకు మాస్టర్ మళ్ళీ తెలివి వచ్చింది, చదువుంటే లేదు, 9th క్లాస్ చదివానంతే. అయితే లాగు మార్చేయమ్మా అన్నారండి. నేను లాగు మార్చంటే వాళ్ళు వేరే వేరే మార్చేస్తున్నారండి. సరే, పొద్దుట నేను రాత్రి వెళ్ళిన దగ్గరికి వెళ్ళింది ఆఫీస్కి. వెళ్తే నేను చిన్న ఫోన్లే వాడుతున్నాను, ఇంకో 2 ఉన్నారు. మరి వీళ్ళు 3లో ఎవరు దొంగరు కానీ మాకు తెలుసు, కానీ వాళ్ళు మనకు బ్యాడ్ చేయదు. సరే, ఇక జరిగిపోయింది. ఇప్పుడు కొత్త ఛానల్ ఏం పెట్టారు? లక్ష్మమ్మ ఓల్డ్. లక్ష్మమ్మ ఓల్డ్, ఓల్డ్ కాదు వరల్డ్. అయితే మరి అలా చేయకూడదు కదా సార్. ఒక ఆడదాన్ని తిన్నా ఎదవ ఎలా బాగుపడతాడండి? నేను నలిగిపోయినప్పుడు రేషన్ బియ్యం కొడుకు తింటానండి. ఇక్కడ నుంచి ఏదున్నా సత్యం ఉంటాడు నీకు. సత్యమా? అదే సత్యం చెప్పాలి. మీరు లేనప్పుడు వైజాగ్ లో ఉన్నాను, ఫోన్ చేసి అయినా చెప్పాలి, సత్యం ఇట్లా జరుగుతుంది, ఏం చేద్దాం. ఒక రోజు ముందు చెప్తే చూసుకుంటాడు కదా. ఏమన్నా అయితే నీకు అబ్జెక్షన్ ఏదైనా ఉంటే అతను చూసుకుంటాడు. బాడీ గార్డ్ ఒక అతను పెట్టాడండి, ఏది వచ్చినా నా మీద ఏంటి. వెరీ గుడ్, చూసుకుంటాను. ఒక అబ్బాయి బాడీ గార్డ్. సూపర్. సో ఇప్పుడు మీది లక్ష్మమ్మ వరల్డ్. ఓకే,
ఫ్రెండ్స్ ఇంకో అనౌన్స్మెంట్ కూడా చేయండి. పాప మాకు మ్యారేజ్ కావాలంట ఒక అబ్బాయితో. నిన్ను చేసుకోరా మొగడా అంటే చేసుకోకుండా నువ్వు ఒకడు చూడండి, ఇది వద్దుగా టైటానిక్ షిప్ నేను రన్ చేయలేదు. ఇది చేసుకుని ఏం చేసుకోవాలి చెప్పండి అది. ఒకసారి మీరు. కష్టమా? టేబుల్ మీద పెట్టుకోవాలి, ఆపిల్ పండు చూడాలి. అంతే. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నా అంటే చెప్పాలి. కొరుకుతావా? జరగాలి కదండి. అవును. అలా ఏదో ఇక్కడ లేదా ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆపిల్ పండు, ఒక ఆపిల్ పండు అది. అంతవరకు. ఓకే. అలా ముప్పై ప్రేమించాలి. ఓకే. మనం చేసుకోవడం ఎప్పుడు ఏమన్నా మరి అంతే. ఇక్కడ ఇక్కడ ఉందా? ఎలా ఉంటానండి రంభా ఊరుసులో వైట్ సర్కిల్ రంభా పువ్వులు పెట్టుకుంటే పొలవారింది. సూపర్ సూపర్. ఓకే నాకు హగ్ ఇస్తాను, వెరీ ఒక గుడ్. హగ్ ఇస్తాను. ఇచ్చుకో. ఛాన్స్ ఇస్తాం. రా. చాలే 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 చాలు 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 ఎక్కువ ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో సరదాగా అందరికి కూర్చో, కూర్చో. కూర్చోండి, కూర్చోండి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి ఆంటీ. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ అన్న, మీరు చాలా పెద్ద జర్నలిస్ట్. దండలు ఎక్కడిద్దాం? మమ్మల్ని పిలిచి దండలు ఎక్కడిద్దాం? నాకదు. రైట్, కుర్చీ తాత లాస్ట్ గా ఫైనల్ గా మా ప్రేక్షకులకు ఏం చెప్తావు? ఒకటే, నన్ను కుర్చీ తాత అంటారు, లేక కాలా పాషా, పూర్తిగా షేక్ అహ్మద్ పాషా పేరు. జీవితంలో అబద్ధం చెప్పద్దు, తప్పు చేసి మీరు తప్పు చేసి నా మీద వేయద్దు. ఎందుకంటే నా గురించి ప్రపంచానికి ఎరక. తప్పు చేసినవా ధైర్యంగా ఒప్పుకో. ఏ ఆడపిల్లని హెరాస్మెంట్ చేయకు. ఏ ఆడపిల్లని హెరాస్మెంట్ చేసినావు అనుకో, పక్కనే అలాంటి ముళ్ళు ఉంటుంది, తీసి దెంగుద్ది. అది నా క్యారెక్టర్. నాకు 4 అక్కలు, ఇంటికి ఒక కొడుకును. ఆడిపిల్ల అంటే ఎంత అభిమానంగా పెరిగినో నాకెరక. ఆడిపిల్ల అంటే చాలా విలువ ఇస్తా సార్. దయచేసి కుర్చీ తాతను రెచ్చగొట్టద్దు. హ్యాపీ ఫాదర్స్ డే. మీరు నచ్చారేమో మనవాడికి. ఫాదర్స్. అవు బాబాయ్, ఒకటి బాగినండి. మీరు ఫాదర్లు మదర్లు అన్నా కూడా వినే స్థితిలో లేదు జనం. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి చెడగొట్టారు ఆ సంబంధాన్ని. ఈమె అమ్మ అంటాడు, ఈమెను దిన్మే భయ్యా రాత్మే సయ్యా. అది కాబట్టి మా ఇంట్లో ఆమె చూసి ఎన్ని యుగల గీతాలు పాడాడు అనుకున్నారు. కమరే మే బంధు అన్నాడు. అబద్ధం. పాడి హిందీ పాటలు పాడదమ్మా. అదిగో ఆమె హిందీ రాదు, నాకు అర్థమైంది. నా సొంత పాట పాడుకున్నా. సొంత పాటలు కూడా పాడతాడు ఆయన. చూద్దాం ఈ బంధం ఎంత దూరం ఎక్కడికి పోద్దో. ఓపెన్ చేయ బాబాయ్. ఓపెన్. ఫైనల్ సాంగ్ ఓపెన్. వస్తనంటివి నాతో వస్తనంటివి, పోదమంటివి వెళ్ళిపోదమంటివి, ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతివి, నీ గూటికి చేరిపోతివి. ఏ మెరగని ఎదలో, ఏ మెరగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి ఏ మెరగనట్టు వెళ్ళిపోతివి. మంచోని గనక మనసున్నోని గనక మనసార మన్నించి నా మదిలో కోవెలగొట్టి నిన్ను కొలిసినవానమ్మ, మొగాడినమ్మ నీ మొగడినమ్మ. వస్తనంటివి నాతో వస్తనంటివి. ఈ పాట ఎందానిక పోయింది దొరికినా బాబాయ్. న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియా. గద్దర్ గారు రాశారు ఈ పాట, నువ్వే రాసుకున్నావు? నా సొంత పాట. కానీ నాలెడ్జ్ ఉంది, తన్ని సెక్యూరిటీ తీసుకుని ప్రేమించడం లేరు. మరి నువ్వు ప్రేమించవచ్చు కదా. జయమాలినా? జయప్రద కాదు, ఆ దండేసుకో, ఒక ఫోటో అయితే తీయండి. క్లోజ్ పెట్టుకేసుకో. కాదు, ఫోటో వరకే. ఫోటో తీయండి బాబు, ఇది ఎందుకంటే స్క్రీన్ పైన. నేనే వేసుకున్నాను కదా. అది చేస్తాను. ఇది పర్వాలేదు. ఉండాలే బాబాయ్, నవ్వుకుంటా ఉండాలా. కొత్త జంట, యూట్యూబ్ కి కొత్త జంట మొదలైంది. రాకేష్ మాస్టర్ తర్వాత వైజాగ్ సత్య, యుగం స్టార్ట్ అయింది వీళ్ళిద్దరి మధ్యలో. ఇప్పుడు అగ్గే 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 ఇక మొత్తం. ఓకే డన్. ఇక వచ్చేది సీతాపురం చిన్నోడేమో నెక్స్ట్. అవును,
ఎందుకంటే పాపం అంతా ఇంత కష్టపడి దండలు తెచ్చారు, ఒక ఫోజ్ ఇస్తే తంబులో థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ తాత గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.